Praise the Lord. ప్రభువుకు స్తోత్రం. They say in English that you should not judge a book by its cover. ఆంగ్లములో ఒక సామెత ఉంది, పుస్తకం యొక్క ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని తీర్పు తీర్చకండి. The cover may be attractive, but the matter inside might be boring. Sometimes the cover may be simple, but the matter might be great. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పుస్తకం యొక్క ముఖ చిత్రము లేకపోతే దాని యొక్క కవర్ దాన్ని చూసినట్లయితే చూడ్డానికి కొన్ని సందర్భాల్లో బయటికి బాగుంటుంది, లోపల వివరణ దానిలోని సరుకు ముఖ్య విషయాలన్నీ విసుగు పుట్టించే విధంగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ముఖ చిత్రం అనేది ఆ యొక్క పుస్తకాన్ని బయటికి చూడడానికి అంత బాగుండకపోవచ్చు, కానీ అందులోని విషయాలు ఆసక్తికరంగా ఉండును. Look at our Bible, for example. There is no picture on our Bibles to illustrate what is inside. It's just plain. But when you look inside, look at the depth of the riches of God in the Word of God. మా యొక్క చేతులలోను మీ యొక్క అనేక మంది చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చూడండి. దాని మీద ఎటువంటి చిత్రములు లేవు, ఆకర్షణీయమైనటువంటి చిత్రములు, చూచు విధమైన ఆకర్షణమైన విధంగా ఏదివి లేదు. కానీ అందులో మరుగైనవి, ఆసక్తికరమైనవి ఎన్నో కనపడుచున్నవి. In particular, when you consider this subject, the feasts of the Lord, it seems to be very depth of mysteries that are hidden in it that are being manifest. God has hidden them inside. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ధ్యానించుచున్నటువంటి యెహోవా యొక్క పండుగలను యొక్క అంశముని తీసుకున్నట్లయితే చదవడానికి చాలా సాధారణంగా ఉన్నది. ఒకవేళ కొంతమందికి అది విసుగు పుట్టించే విధంగా కూడా ఉండవచ్చును. కానీ అందులోని లోతులలోనికి దిగినప్పుడు దేవుని యొక్క మనస్సు, దేవుడు మనకు బయలుపరుచుతున్న కార్యములు మిక్కిలి ఆసక్తి గొలుపు విధముగా కనపడుచున్నవి. As we have been reading for our key verse, Colossians chapter 2 verses 16 and 17, which states that feasts are a shadow of things to come, and the substance, the reality or the fulfillment of the feasts is in Christ. ప్రారంభ ప్రసంగ వాక్యముగా మనం గత దినములో చదువుకొని వచ్చుచున్నటువంటి కొలొస్సీలు 2వ అధ్యాయము 16-17 వాక్యములో ఈ యొక్క పండుగలన్నవి నిజమైన కార్యములకు ఛాయగా ఉన్నది. అంత మాత్రమే కాక ముఖ్యముగా బయలుపరచబడుచున్నటువంటి క్రీస్తుకు ఇది పోల్చబడుచు, ఇది ఛాయగా కనపడుచున్నది. These feasts, as we have seen already, we have seen 4 feasts. We saw how they are fulfilled in Christ. Not only are they fulfilled in Christ, they were fulfilled on the very day they were being celebrated in a literal sense in Israel. గత 2 దినములలో మనము 4 పండుగల గురించి చూస్తున్నాం. ఆ యొక్క 4 పండుగలను గురించి 4 పండుగలు ఆచరింపబడుచున్నప్పుడు అవి ఏ రీతిగా క్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చబడినది అని మనం చూస్తున్నాం. ఆశ్చర్యకరమైన కార్యం, ఆ యొక్క పండుగలు ఆచరింపబడుచున్న అదే దినమందు ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా అదే దినమందు దానికి ఆత్మీయ అర్థములు చోటు చేసుకునినవి. To save time, we won't be reading the key verse today. సమయమును ఆదా చేయుటకు ఈ ప్రసంగ వాక్యం చదువుటలేదు. But we will read another verse and I will ask you a question. ఇంకొక వాక్యం చదువుకుందాం. చదివిన తర్వాత మీకు ఒక ప్రశ్న. Read from the Gospel according to St. John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయం and read verse 38. 38వ వాక్యం. యోహాను సువార్త 7:38. He that believeth on me, as the scriptures had said, out of his belly shall flow rivers of living water. We all know this వాక్యం. Almost all Christians know this verse. క్రైస్తవులందరూ దాదాపుగా ఈ వాక్యం ఎరిగిన వారే. But what has to be noted is, it says, as the scripture has said, those who believe on me, out of their belly will flow rivers of living water. మనం ఏం చదువుచున్నామనగా, లేఖనములు చెప్పినట్లుగా విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. I will come back to this verse a little later. కొద్దిసేపు తర్వాత ఈ వాక్యానికి తిరిగి వస్తాను. But my question is this: where in the Bible it's written as the scripture has said? So somewhere in the Old Testament it says about rivers of living water. Where is this verse in the Old Testament? ఇక్కడ లేఖనములు చెప్పినట్టు అని మనం చదువుచున్నాం కదా. ఆ విధంగా అన్నట్లయితే ఇదే వాక్యము పాత నిబంధన కాలంలో, పాత నిబంధనలు ఎక్కడో ఒక చోట చెప్పబడినది. ఇట్టి వాక్యము పాత నిబంధనలు ఎక్కడ చెప్పబడినది? Jesus fulfilled many prophecies. యేసు పలు ప్రవచనములను నెరవేర్చి ఉన్నాడు.
through his birth, ఆయన జననం మూలంగా, through his life, ఆయన జీవితం మూలంగా, through his death, ఆయన మరణం మూలంగా, through his resurrection. ఆయన పునరుత్థానం మూలంగా. Very often Old Testament scriptures were quoted as fulfillment. ఆయన యొక్క జీవితంలో పలు సందర్భములో పాత నిబంధనలోని పలు వాక్యములు అవి చెప్పబడుచు దాని యొక్క నెరవేర్పును అక్కడ చెప్పబడినది. You can find all those verses in the Old Testament. పాత నిబంధనలో అట్టి వాక్యములని మీరు కనుగొనవచ్చును. But where is this verse in the Old Testament as the scripture had said it is said? లేఖనములు చెప్పినట్టు అని ఇక్కడ చదువుచున్నామే, ఈ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ ఉన్నది? The truth is you will not find it anywhere in the Old Testament. సత్యం ఏమిటి అనగా మీరు పాత నిబంధనలు ఎక్కడ కనుగొనలేరు. But it is there hidden in the Bible. కానీ బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథంలో అది మరుగై ఇమిడి ఉన్నది. So we'll come back to this a little later on. కొద్దిసేపు తర్వాత తిరిగి వద్దాం. So we have been seeing how the word of God is being fulfilled through Jesus Christ through all these feasts. ఈ యొక్క పండుగల మూలముగా క్రీస్తు యొక్క జీవితంలో వీటి యొక్క వివరణలు ఏ రీతిగా నెరవేర్చబడినవో మనం చూస్తూ వచ్చి ఉన్నాం. As we saw on the first day, the word feast means divine appointment. So every feast, every time they celebrated a feast, it was a meeting that they had with God. ఇక ఆరంభ దినమందు మనం చూసిన రీతిగానే పండుగ అనగా దాని యొక్క ఆత్మీయ అర్థము, దాని యొక్క అసలైన అర్థము దైవికమైన నియామక కాలము లేక సందర్శన కాలము. మనము దేవుణ్ణి సంధించు నిమిత్తమై, కలుసుకో నిమిత్తమై కనబడుచున్నటువంటి ఒక సమయం. In the New Testament, for us, this is a feast, a divine appointment with God. నూతన నిబంధన కాలంలో మనకు ఇట్టి సందర్భము దేవుణ్ణి సంధించు నిమిత్తమైనటువంటి దైవిక నియామక కాలం. Did you meet God? You have been coming here for 3 days, 5 days. Did you meet God? గత 5 దినములుగా 4 దినములుగా మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారు కదా, మీరు దేవుణ్ణి కలుసుకొని ఉన్నారా? We come to a meeting. The name is meeting in English. We meet God. It's a divine appointment. It's a feast. We meet God. Pastor even said, this is the last day of the feast. పాస్టర్ గారు ఈ యొక్క కూటమి, ఇక ఆంగ్లంలో ది మీటింగ్ అని ఆ యొక్క పేరున్నది, తెలుగులో కూడా ఇది కూడిక. మనము దేవునితో పాటు కూడి వచ్చిన నిమిత్తం, సంధించు నిమిత్తమైనటువంటి ఒక సందర్భముగా ఉన్నది. పాస్టర్ గారు కూడా చెప్పినది పండుగ యొక్క చివరి దినం. Pastor said God is moving in our midst. పాస్టర్ గారు చెప్పినారు, దేవుడు మన మధ్యలో సంచారం చేయుచున్నాడని. Did you feel him? ఆ యొక్క అనుభూతి మీరు పొంది ఉన్నారా? Did your spirit touch him? మీ యొక్క ఆత్మ ఆయనను తాకి ఉన్నదా? Was there a connection with God? Is there a connection with God? ఆయనతో మీరు జత చేయబడి ఉన్నారా, లేకపోతే ఇప్పుడు మీరు ఆయనతో జత పొంది ఉన్నారా? They say in English, there's a phrase in English which says, so near yet so far. So near, still so far. ఈ ఆంగ్లంలో ఒక మాట చెప్పబడుదురు, చాలా సమీపముగా కానీ ఇంకా దగ్గరికి రాలేదు. That means we have come so near to meeting God, but we didn't talk to him, we didn't hear his voice, we were still apart from him and we go away. So near yet so far. చాలా దగ్గరికి వచ్చి ఉన్నాం, ఆయనను కలుసుకునే దానికి చాలా దగ్గరికి వచ్చినాం, కానీ ఇంకా కలుసుకోలేదు, చాలా దూరంగానే ఉన్నాం, ఇంకా ఆయనతో మాట్లాడలేదు, ఆయన సంధించలేదు. Just like there were 7 annual feasts in the Old Testament, this is a feast for us. Before this meeting is over, we must all meet God and go. ఆ యొక్క పాత నిబంధనలో ఏ రీతిగా ఆ యొక్క 7 సంవత్సర పండుగలు ఉన్నవో, అదే రీతిగా ఇటువంటి కూడికలు, ఇటువంటి కన్వెన్షన్ మనకు ఒక పండుగ వంటివి. ఇక కూటం ముగించబడే లోపు మీలో ప్రతి ఒక్కొక్కరు దేవుని యొక్క సందర్శనను ఆయనను సంధించి వెళ్ళాలి. To quickly introduce this subject again, there are 7 annual feasts. ఈ యొక్క సబ్జెక్టును మీకు క్లుప్తంగా వివరిస్తున్నప్పుడు 7 సంవత్సర పండుగలు. Of them, the first 3 feasts are celebrated in the first month. మొదటి 3 పండుగలు మొదటి నెలలో ఆచరింపబడినవి. The 4th feast is celebrated in the 3rd month. 4వ పండుగ అనేది 3వ నెలలో ఆచరింపబడును. And the remaining 3 feasts which we are going to see today are all celebrated in the 7th month of the Jewish calendar. యూదుల క్యాలెండర్ ప్రకారముగా ఈ యొక్క దినమందు మనము మాట్లాడుకొనబోచున్నటువంటి యొక్క చివరి 3 పండుగలు యూదుల క్యాలెండర్ ప్రకారమైన 7వ నెలలో జరుగును. The first is the feast of Passover. మొదటి పండుగ పస్కా పండుగ, which was fulfilled in Jesus when he was crucified. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన జీవితంలో అది నెరవేర్చబడి ఉన్నది. The second was the feast of unleavened bread. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, which was fulfilled in Jesus when he was buried. యేసుక్రీస్తు పాతి పెట్టబడినప్పుడు అది ఆయన జీవితంలో నెరవేర్చబడినది. And the third was the feast of first fruits, which was fulfilled the day Jesus rose from the dead. మూడవ పండుగ అన్నది ప్రథమ ఫలముల పండుగ, యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు ఆయన జీవితం నెరవేర్చబడినది. And then came the feast of Pentecost, or the feast of weeks,
And on that day, the Holy Spirit descended upon 120 for the first time. At that day, Jesus said, "You shall know that I am in you." నాలుగవ పండుగనది పెంతెకోస్తు పండుగ లేక వారముల పండుగనగా ఆ యొక్క దినమందు పెంతెకోస్తు దినమందు మొట్టమొదటిసారిగా కనిపెట్టినటువంటి 120 మంది మీద పరిశుద్ధాత్మిక అభిషేకము భూమి మీద మొట్టమొదటిసారిగా దిగబడినది. ఆ యొక్క అభిషేకం మూలం ఆ యొక్క దినమందు ప్రభు యేసు చెప్పుచున్నప్పుడు ఆ దినమందు మీరు నా యందు మీరున్నారని ఎరుగుదురని చెప్పి ఉన్నాడు. The next feast is the Feast of Trumpets. తరువాత పండుగ ఐదవ పండుగ అన్నది శృంగధ్వని పండుగ. As I already told you on the first day, the last three feasts all are fulfilled in the second coming of Jesus. ఈ యొక్క చివరి మూడు పండుగలు అన్నవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో అవి సంభవించును. ఆయన జీవితం నెరవేర్చబడుచున్నవి. The Feast of Trumpets is about the secret coming of Jesus. శృంగధ్వని జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడను బయలుపరుచున్నది. So we are in the period between the fourth and the fifth feast. ఈ కాలములో మనం ఉన్నాము కదా. మన యొక్క కాలం అన్నది 4వ 5వ పండుగ మధ్య కాలములో ఉన్న కాలము. This is the church age. ఇది సంఘం యొక్క కాలం. And after this, Jesus is going to come very soon. అటు తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరగా రావచ్చును. As we all know, maybe if there's someone new here, I will just try to tell you certain things in 2 minutes. 2 నిమిషాలలో మీకందరికీ తెలియ నిమిత్తమై కొన్ని కార్యం చెప్పకూర్చున్నాను. Jesus is going to come 3 times very soon. యేసుక్రీస్తు అతి త్వరలో 3 సార్లు రాబోతున్నాడు. In a few months, he's going to come secretly. Not everyone will see it, but he will come secretly to snatch away those who are ready to go with him. బాగా ఆసక్తితో ఎదురు చూస్తున్న వారి కొరకు కొన్ని నెలలలోగా ఆయన వారిని చేర్చుకునే నిమిత్తమై వారిని బలవంతముగా లాక్కొని వెళ్ళే నిమిత్తమై రహస్యముగా రాబోతున్నాడు. The day and the hour no one knows. దినము సమయము ఎవరికి తెలియదు. That's his secret coming. అది ఆయన రహస్య రాకడ. Then after 3 and then what will happen is at the Antichrist, a world dictator is going to rule this world. అటు తర్వాత లోక నియంత వంటి వాడు ఒకడు అంత్యక్రీస్తు అని క్రీస్తు విరోధైన వాడు యొక్క లోకమును ఏలుబడి చేయుటకు వచ్చును. He is not just going to rule the world, he is going to own the world. వాడు కేవలము లోకమును ఏలుబడి చేయుటకు మాత్రమే వచ్చుటలేదు, లోకమునే స్వంతము చేయుటకు వచ్చును. Not only will he own the world, he is going to own everyone who is in the world. అతడు లోకమును స్వంతం చేసుకుంటకు మాత్రమే కాక లోకములో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని తన సొంతం చేసుకుంటకు వచ్చును. It's a 7-year period. అది 7 సంవత్సరముల కాలం. In the middle of that, Jesus will come a second time. ఈ యొక్క 7 సంవత్సరముల మధ్య కాలములో ప్రభువైన యేసు రెండవసారి వచ్చును. That means after 3.5 years. మొదటి 3.5 సంవత్సరముల తరువాత. In that time he will have killed many Christians who refused to accept him. ఇంతలోగా ఇక మొదటి 3.5 సంవత్సర కాలములలోగా తన యొక్క ముద్రను ధరించుటకు తను ఎదిరించినటువంటి క్రైస్తవులు అనేకులను వాడు చంపును. Jesus will come a second time in the middle of those 7 years to gather those who are killed like this. ఈ విధముగా చంపబడిన వారిని చేర్చుకొని నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు మొదటి 3.5 సంవత్సరముల యొక్క ముగింపులో వచ్చును. Then at the end of the tenure of reign of the Antichrist, Jesus will come again, not to take away anyone. He will come here to rule on earth for 1,000 years. ఆ యొక్క 7 సంవత్సరముల యొక్క క్రీస్తు విరోధి యొక్క పరిపాలన యొక్క ముగింపులో ఆయన తిరిగి ఎవరినైనా తీసుకొని పోటుకు రావట్లేదు, కానీ ఆయన ఒకసారి వచ్చి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయ నిమిత్తమై 3వసారి వచ్చును. As we are going to see, the 5th and 6th and 7th feasts are fulfilled in these 3 parts of the second coming of Jesus. కావున మనం ఈ దినమందు చదువుకొనబోచున్నటువంటి 5, 6, 7 పండుగలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలోని యొక్క 3 భాగములలో సంభవించబోచున్నవి. So let's quickly jump to this subject and now come to the Feast of Trumpets. కావున యొక్క శృంగధ్వని పండుగకు త్వరగా వెళ్దాం. As I told you, all 7 feasts are found in Leviticus 23. కావున 7 పండుగలు లేవీకాండము 23వ అధ్యాయంలో మనం చదువుకొనగలం. This Feast of Trumpet is found in Leviticus 23 verses 23 to 25. లేవీకాండము 23వ అధ్యాయము 24, 25 వాక్యములలో మనం ఇక జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ చదువుచున్నాం. Please read those verses. చదువుకుందాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుటమాని యెహోవాకు హోమము చేయవలెను. And the Lord spake unto Moses, saying, Speak unto the children of Israel, saying,
In the 7th month, in the first day of the month, shall ye have Sabbath, a memorial of blowing of trumpets and holy convocation. Ye shall do no servile work therein, but ye shall offer an offering made by fire unto the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. Here we see a feast is celebrated as a memorial. ఇక్కడ జ్ఞాపకార్థముగా ఈ యొక్క పండుగ జరుగును. Yesterday I told you, in some feasts the day was fixed, but in other feasts the date was fixed. నిన్న దినము వినిన్నాం, కొన్ని పండుగలకు తేదీ నియమింపబడెను, కొన్ని పండుగలకు దినము నియమింపబడెను. This feast, the date is fixed. ఈ యొక్క పండుగకు తేదీ నియమింపబడినది. It is the first day of the 7th month. 7వ నెల యొక్క మొదటి దినం. I want to tell you just one thing, just for information. మీ యొక్క సమాచారం కొరకు ఒక కార్యం. We all know every week the 7th day is a Sabbath for the Jews. యూదుల కొరకు ప్రతి వారములోని 7వ దినం అన్నది వారి యొక్క విశ్రాంతి దినము, సబ్బాతు దినం. And in our week that is Saturday. మన యొక్క వార క్యాలెండర్లో అది శనివారం. And Sunday is the first day of the week. వారం యొక్క మొదటి దినం ఆదివారం. Now, there were special Sabbaths apart from Saturday. శనివారము కాకుండా వారి క్యాలెండర్లో ప్రత్యేకమైనటువంటి సబ్బాతు దినములు, విశ్రాంతి దినములు కలవు. For example, when you take this first day of the 7th month, ఇప్పుడు మనం చదివిన ప్రకారముగా 7వ నెల యొక్క మొదటి విశ్రాంతి మొదటి దినం చూడగా verse 24 says, you shall have a Sabbath. ఆ దినమందు మీరు విశ్రాంతి దినం ఆచరింపబడలేదు. So whatever day it was, when it was the first day of the 7th month, it will be a Sabbath. అది ఏ దినమైనప్పటికీ 7వ నెల యొక్క మొదటి దినమనున్నది అది వారికి విశ్రాంతి దినం, సబ్బాతు దినం. So in a year there were some special Sabbaths that the Israelites observed apart from the regular weekly Sabbaths. వారి యొక్క అనుదిన వారి యొక్క అలవాటు ప్రకారమైనటువంటి వారపు విశ్రాంతి దినములు కాకుండా వారు ఆచరించవలసినటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి దినములు కలవు. Now we are going to see this feast literally. ఈ యొక్క పండుగలను అక్షరానుసారంగా చూద్దాం. We just read that these trumpets are blown for a memorial. ఈ యొక్క బూరలన్నవి జ్ఞాపకార్థముగా ఊదబడును. Memorial for what? దేని జ్ఞాపకార్థం? It's not written. రాయబడలేదు. It's just written memorial. As a memorial, blow trumpets. ఆ జ్ఞాపకార్థముగా శృంగము లేక బూర అన్నది ఊదబడవలెను. But we can make a very safe and obvious guess as to what it was a memorial of. కానీ మనమైతే ఈ యొక్క ఊదబడుచున్నటువంటి బూరలు దేని జ్ఞాపకార్థంగా ఊదబడుచున్నావో ఒకంతకు మనం ఊహించగలం. Remember, all this God is telling the Israelites when they were gathered at the foot of Mount Sinai. ఈ యొక్క కార్యములన్నీ, పండుగ నియమములన్నీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం యొక్క దిగువ భాగములో సమకూడి వచ్చినప్పుడు వారికి చెప్పిన కార్యములు. So when he is telling them as a memorial, blow trumpets on the first of the 7th month, 7వ నెల యొక్క మొదటి దినమందు జ్ఞాపకార్థముగా వారు బూరలు ఊదబడెను. we must realize just a few days ago when God descended on Mount Sinai, they heard the sound of trumpets. అంతకు కొద్దినము మనం చదివినాము, అంత కొద్దినము ముందుగానే సీనాయి పర్వతం మీద దేవుడైన యెహోవా దిగి వచ్చినప్పుడు వారు బూర ధ్వనులు విని ఉన్నారు. Just as God was coming down on the Mount Sinai, there were trumpet sound going on being heard. It was so terrible, the Bible says the people started trembling. The trumpets were so loud and so long. దేవుడైన యెహోవా ఆ యొక్క సీనాయి పర్వతముకు దిగి వచ్చిన అదే సందర్భంలో అక్కడ బూర ధ్వనులు చేయబడినవి. ఆ యొక్క ధ్వనులు ఎంత భీకరముగా ఉండేననగా అక్కడ ఉన్న జనులే వారు అదిరి ఉన్నారు. Turn to Exodus chapter 19. నిర్గమకాండము 19వ అధ్యాయం and read verse 13. 13వ వాక్యం. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవుబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెనను. They shall not an hand touch it, but he shall surely be stoned or shot through, whether it be beast or man, it shall not live. When the trumpet soundeth long, they shall come up to the mountain. When the trumpet soundeth long, they should come to the mountain. ఆ యొక్క బూర అన్నది దీర్ఘముగా ఎక్కువసేపు చేయబడినప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. What trumpet? Who blew the trumpet? ఆ యొక్క బూరను ఎవరు ఊదుచున్నారు? It was God's trumpet. It was blown by God or by an angel. ఆ యొక్క బూర అన్నది
అది దేవుని బూర, అది ఒకవేళ దేవునితోనో లేక దేవుని యొక్క దూతతోనో So ఊదపడుతున్నది. God is telling the Israelites, stand far away. Only when you hear the long sound of a trumpet, which means there were short sounds also. But when the trumpet starts blowing long, you can step forward, come forward. దేవుడు సెలవిచ్చుచున్నాడు, మీరు దీర్ఘముగా ఊదపడుచున్నటువంటి యొక్క బూరధ్వని మీరు వినినప్పుడు మీరు ఆ యొక్క పర్వతం మీదకు రావాలని అనగా ఆ యొక్క దాని అర్థం ఏమిటంటే అక్కడ క్లుప్తముగా చిన్న అల్ప సమయం కూడా ఊదపడుచున్నటువంటి బూరధ్వనులు కలవు, కానీ దీర్ఘకాలం ఊదపడుచున్న యొక్క బూరధ్వని మూలముగా వారు పర్వతం మీదకు రావాలను. Then in verse 16, 16వ వాక్యమునందు we see that the volume of the trumpet started increasing. ఆ యొక్క బూరధ్వనుల యొక్క ఆ యొక్క స్వరము హెచ్చుబగుచుండెను. Read verse 16. 16వ వాక్యం. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణకిరి. And it came to pass on the third day in the morning that there were thunders and lightnings and a thick cloud upon the mount, and the voice of the trumpet exceeding loud, so that all the people that was in the camp trembled. Now you must imagine when a trumpet is being blown, for a group of lakhs of people to tremble at that sound, how loud it must have been and how long it must have blown. ఒక బూర ఊదబడుచుండగా లక్షలాది జనులు ఒక చోట సమకూడి ఉండగా ఊదబడుచున్నటువంటి ఆ యొక్క బూర ధ్వని మూలముగా అన్ని లక్షల మంది జనులు వారు వణికి ఉన్నారు అనగా ఆ యొక్క బూరధ్వని ఎంత మహాధ్వనిగా ఎంత భీకరముగా ఉండి ఉండవచ్చు చూడండి. So it's getting louder and louder. అధికమాయను. And then in verse 19, 19వ వాక్యంలో the voice of the trumpet sounded long and waxed louder and louder. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. So it appears that there were short blasts of the trumpet, and there was a long blast of the trumpet which prodded them to come forward. దీని అర్థం ఏమిటి అనగా ఆ యొక్క బూరధ్వని అనేది అల్పకాలము కొద్ది సమయం ఊదబడు సమయం ఉండేను, అదే సమయంలో దీర్ఘ సమయము ఎక్కువసేపు అధిక భీకరముగా ఊదబడిన సమయం ఉండేను. So God told the Israelites, a few days back you heard some trumpets being blown on in this mountain, isn't it? Now it's all silent. So as a memorial of that, on the first of the 7th month, you must also blow trumpets. దేవుడైన యెహోవా సెలవిచ్చిన కార్యము కొద్ది దినముల ముందుగానే ఈ యొక్క సీనాయి పర్వతం మీద మీరు వణికిపోయినటువంటి మహాభీకరమైన బూరధ్వని మీరు వినినారు కదా, ఇప్పుడు మౌనముగా ఉన్నది. దాని యొక్క జ్ఞాపకార్థముగా మీ యొక్క సంవత్సరంలోని 7వ నెలలోని మొదటి దినమందు మీరు దాని జ్ఞాపకార్థముగా చేయవలెను. Now there were two kinds of trumpets that the Israelites used. ఇశ్రాయేలీయులు ఉపయోగించినటువంటి రెండు విధములైనటువంటి బూరలు కలవు. One set of trumpets were made of silver. We read in Numbers chapter 10. సంఖ్యాకాండము 10వ అధ్యాయములో రెండు విధములైన బూరలు వెండితో చేయబడినటువంటి బూరలు. They were made of silver. అవి వెండితో చేయబడెను. They were blown to assemble the people and also for war. ఆ యొక్క రెండు బూరలు ఊదబడినటువంటి ఉద్దేశము సమాజముగా కూడుటకును సేనలు తరలించుటకును అవి ఊదబడును. But this trumpet that was blown on the feast day on the 1st of the 7th month was not made of silver, it was made of ram's horns. కానీ ఈ యొక్క 7వ నెల మొదటి దినమందు ఊదబడుచున్నటువంటి ఆ యొక్క బూర అన్నది అది వెండితో చేయబడిన బూరలు కాదు, కానీ అది పొట్టేలు యొక్క కొమ్ముతో చేయబడిన బూర. A ram is a male sheep and its horns will be of a different shape. They would cut the horn, make it hollow, do a work on it, and a sound would come out of it, the trumpet sound. ఒక పొట్టేలు అనగా అది మగ గొర్రెగా కనపడుచున్నది. ఆ యొక్క గొర్రెపోతు అంటాం. ఆ యొక్క పొట్టేలు యొక్క కొమ్ములు చాలా విధములుగా వంగి ఉండును. దాని సరైన పరిమాణములో వారు దాన్ని నరికి దాని లోపల అదంతయు డొల్లగా దాన్ని వారు మార్చి దాని మీద కొన్ని కార్యములు వారు అది ఊదు విధముగా వారు తయారు చేసి దాన్ని ప్రయోగించుదురు. When you look at picture 5 in your chart, మీ యొక్క చార్టులో 5వ చిత్రము, you see a trumpet there. That's a trumpet made of ram's horns. పొట్టేలు కొమ్ముతో చేయబడినటువంటి ఒక బూర లేక శృంగము. If you turn to Psalm 81 81వ కీర్తన and read verse 3, 3వ వాక్యం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి.
blow up the trumpet in the new moon, in the time appointed, on a solemn feast day. So here we read of a verse speaking about the feast of trumpets. You must blow the trumpet. In Telugu it's blow the horn. So it is a ram's horn. The Hebrew word for that is shofar. ఇక్కడ మనము బూరధ్వని అని మనం మాట్లాడుకొనిచున్నాం, కానీ తెలుగు భాషలో యొక్క కీర్తనలో మనం చదువుతూ ఉండగా అక్కడ కొమ్ము అని చెప్పబడినది, అది పొట్టేలు యొక్క కొమ్ముగా కనబడుతున్నది. గ్రీకు భాషలో దాని యొక్క పేరు షోఫార్. Now in a few minutes we are going to hear that sound in the PA system. ఆ యొక్క PA సిస్టమ్ లో కొద్దిసేపట్లో మనం ఆ యొక్క స్వరాన్ని వినబోతున్నాం. Before listening to that sound I want to say a few things. ఆ యొక్క శబ్దాన్ని వినుటకు ముందుగా మీకు కొన్ని కార్యాలు చెప్పబోతున్నాను. On this particular feast of trumpets, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క బూరధ్వనుల పండుగ దినమందు this trumpet would be blown in different ways. పలు విధములుగా ఈ యొక్క బూర ఊదబడును. This is Jewish tradition. ఇది యూదుల ఆచారం. Because on Mount Sinai the trumpet was blown short duration blasts and long duration blasts. They also did it in different ways. ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయుల ఎదుట ఆ యొక్క దినమందు కూడా బూర అల్పకాలము కొద్ది సమయం ఊదబడెను, అధిక సమయం దీర్ఘ సమయం ఊదబడెను. Not only were the trumpet blown in different ways, those different ways had meanings in them. పలు రీతులుగా అది ఊదబట్ట మాత్రమే కాక ఒక్కొక్క రీతికి ఒక్కొక్క అర్థము కలదు. There are 4 basic blasts that you will hear. ప్రాథమికముగా నాలుగు విధములైనటువంటి ఊదబడుటలు. Every year during the Feast of Trumpets on the first day of the 7th month, you will hear 4 kinds of blowings. 7వ నెల యొక్క మొదటి దినమందు శృంగధ్వని పండుగ దినమందు ఈ యొక్క 4 విధములైనటువంటి ఈ యొక్క బూర ఊదబడు విధానములు కలవు. The first is a long blast. మొదటిది చాలా దీర్ఘమైనటువంటి ఊదబడే విధానం. It is calling the attention of Israel. The Feast of Trumpets has begun. All of you listen, pay attention. కావున ఆ యొక్క దీర్ఘ సమయం ఎక్కువసేపు ఊదబట్టనగా ఇశ్రాయేలు సమాజం అంతటి యొక్క ఏకాగ్రతను వారి యొక్క గమనమును తమ వైపుగా తిప్పుకొని వినండి అని చెప్పుటకు. The second blast will be 3 short blasts. రెండవ ఊదబడు విధానం అనగా 3 విధములైనటువంటి 3 అల్పకాల సమయముగా ఊదబడుట. The way the trumpet is blown, it's like a weeping, broken hearted sound. ఆ యొక్క ఊదబడు విధానం ఏ విధంగా ఉండుననగా ఆ యొక్క 3 సందర్భములలో విరిగిపోయిన విధముగా లేకపోయినట్లయితే ఒక ఏడ్చే విధానం, ఆ యొక్క ఏడ్చే స్వరముతో అది ఊదబడును. So the second set of 3 blasts represent a broken heart, represent weeping. ఆ యొక్క 3 సమయములలో కొద్దిగా అది ఊదబడుచున్నది కదా, అది ఒక విరిగిన హృదయమును అంత మాత్రమే కాక విలాప స్వరమును అది బయలుపరచుచున్నది. Then there will be a third set of many staccato blasts, very very short blasts, which represent an alarm or a wake up call. అటు మూడవదిగా పలు సందర్భములలో కొద్దిగా ఊదబడుచున్నవి, అది ఒక హెచ్చరిక స్వరమును బయలుపరచుచున్నటువంటి ఊదబడే విధానం. Then came a last long blast. చివరిదిగా 4వదిగా తిరిగి మరియు దీర్ఘమైన అధిక స్వరముతో కూడినటువంటి ఊదబడే విధానం. Now we are going to listen to those blasts on the PA system. We listen to those 4 sets of blasts. ఆ యొక్క మైక్ లో ఆ యొక్క ఊదబడే విధానములు 4 విధానములు మీకు ఇప్పుడు వినిపించబడును. 1, మొదటిది 2, రెండవది 3, మూడవది 4. నాలుగవది. So just keep these 4 things in mind. ఇక 4 కార్యములు మనసులో ఉంచుకోండి. The first long blast called the attention of all Israel. ఆ యొక్క మొదటి దీర్ఘకాల సమయం యొక్క ఊదబడుట అన్నది జనుల యొక్క ఏకాగ్రతను ఏకం చేయుట. The second was a set of short blasts were a weeping sound. రెండవదిగా 3 సందర్భంలో అది కొద్దిగా ఊదబడినది, అది ఆ యొక్క విరిగిన హృదయమును విలాప స్వరమును చూపుచున్నది. The third sound was a wake up call.
alarm. మూడవ స్వరమునది వారిని జాగృతులుగా వారిని లేపు నిమిత్తమైనటువంటి ఒక హెచ్చరిక స్వరం. And as you heard just now, the last one was very long. మీరు వినినారు కదా, నాలుగవది చాలా దీర్ఘమైనటువంటి బిగ్గర స్వరము. Now keep these sounds in mind. We are going to come back to it in a few minutes. ఇప్పుడు ఊదబడినటువంటి ఒక స్వరములు మీకు మనసులో ఉంచుకునండి, ఇక కార్యానికి తిరిగి వద్దాం. So literally speaking, the feast of trumpets depicted two things. అక్షరానుసారంగా ఈ యొక్క శృంగధ్వని పండుగ అన్నది రెండు కార్యములు బయలుపరుచున్నది. One, it was a memorial of the past experience that happened a few weeks before they celebrated that feast, when the trumpets were blown on Mount Sinai as God descended. 7వ నెల మొదటి దినమందు వారు ఆచరించు ఆ యొక్క దినముకు కొద్ది వారములకు ముందుగా సీనాయి పర్వతం మీద వారు వినినటువంటి ఆ యొక్క అదే బూరలను జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై వారు ఆచరించినటువంటి పండుగ. Secondly, it was also an anticipation, a looking forward to the next feast, the Day of Atonement, where they will be weeping and afflicting themselves and fasting. అటు తర్వాత రెండవ కార్యం అనేది అటు తర్వాత రాబోయేటటువంటి ప్రాయశ్చిత్తార్థ దినము పండుగ అనేది ఆ యొక్క దినమందు వారు తమ్ము తామే శ్రమపరచుకొని చూస్తాము వారు ఏడ్చు వారిగా కనబడుచున్నారే, ఆ యొక్క పండుగను వారు ఆకాంక్షతో ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్యమును బయలుపరుచున్నది. Now we are going to see how this is fulfilled in Jesus. ఈ కార్యములు యేసు జీవితంలో ఏ రీతిగా నెరవేర్చబడినో చూడబోచున్నాం. I would always wonder what St. Paul meant when he meant the last trump. నేను ఆశ్చర్యపడిన కార్యం ఏమిటనగా, పరిశుద్ధుడైన పౌలు ఒక వాక్యం చెప్పినాడు, కడవరి బూర అని చెప్పినాడే. ఈ కడవరి అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం and read verse 52. 52వ వాక్యం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. In a moment, in the twinkling of an eye, at the last trump. Enough. We all have read this verse many times. చాలా సార్లు ఈ వాక్యాన్ని చదివినాం. What is it? And we know 7 trumpets are going to be blown in the tribulation period. This is not that last trump, not the 7th trumpet. మనలో కొంతమంది ఎరిగిన రీతిగానే శ్రమల కాలంలో 7 బూరలు ఊదబడను, ఆ యొక్క 7 బూరల్లో ఈ బూర చేరదు. And we also know that the ultimate meaning of the last trump is the proclamation of the end time gospel to all the world, the glorious gospel which prepares the church and a group of people for the rapture. కావున చివరిగా మనం గ్రహించవలసిన కార్యము ఇక కడబూర అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగా సంఘము సిద్ధపరచబడు నిమిత్తమై ప్రకటించబడుచున్నటువంటి సంపూర్ణ సువార్త, చివరి కాల సువార్త. But what is the immediate meaning of this word last trump? ఈ యొక్క కడబూర అనగా దాని యొక్క అత్యంత సమీపమైన అర్థం ఏమి? We just heard 4 sounds of a trumpet. ఇప్పుడు మనం 4 విధాలైన బూర ఊదబడే విధానాలు మనం వినిన్నాం. Of the shofar blast. షోఫార్ అనున్నటువంటి ఆ యొక్క ఊదబడుచున్నటి కొమ్ము. The first 3 sounds, మొదటి 3 ఊదబడే విధానం, the long blast, the 3 short blasts and the many staccato blasts, will be blown throughout the day many times till sunset from the morning, and they will keep on blowing it in different orders. మొదటి 3 విధానములు ఉన్నది కదా, అధికమైన సమయము, 3 కొద్ది సమయములు, అటు తర్వాత మూడవదిగా అధిక సమయముగా ఊదబడుచున్నటువంటి యొక్క 3 ఊదబడే విధానములు అన్నవి ఉదయకాలం మొదలుకొని సాయంకాలం సూర్యాస్తమయం వరకు అవి పలు సందర్భములో ఊదబడుచూ ఉండును. In different orders. పలు విధములైన విధములలో. The one person will keep on saying, one of the priests will say 1 3 2 3 1. He will say what blast should be made. Throughout the day they will all keep doing it. ఒక యాజకుడు అన్నవాడు ఇక ఊదు వారిని తమ అదుపులో ఉంచుకొని 1 2 3 ఈ విధంగా అతనికి ఇష్టమైన విధానంలో ఊదమని చెప్పును. When the day ends, ఆ యొక్క దినము ముగించుతున్నప్పుడు, the 4th long blast, it's over. Feast of trumpet is over. Long blast. ఆ యొక్క సూర్యాస్తమయం యొక్క ఆ యొక్క దినం ముగించబడే సందర్భంలో చివరిదైనటువంటి దీర్ఘకాలమైనటువంటి ఆ యొక్క బూర ఊదబడును. You and I are hearing this trumpet for the first time. St. Paul was hearing this every year. మీరు నేనైతే ఈ యొక్క బూర విదబడి ఈ దినమే మనం విని మైక్లో, కానీ పరిశుద్ధుడైన పౌలైతే తన యొక్క జీవితంలో ప్రతిదినం ఆయన ప్రతి సంవత్సరం వినుచునే ఉన్నాడు. So it is very probable that St. Paul, when he was speaking about the last trump, he meant literally
that last long blast at the end of the day after many trumpet sounds were heard. పలు బూరధ్వనులు ఊదబడిన తర్వాత పౌలు చెప్పినటువంటి యొక్క కడబోర అన్నది ఆ యొక్క దినము యొక్క ముగింపులో అక్షరానుసారముగా ఆ యొక్క దినము యొక్క ముగింపులో ఊదబడుచుండి అధిక సమయముగా ఊదబడే ఆ యొక్క బూరధ్వని గురించి చెప్పుచున్నాడు. So now before that last trump is blown, this is the end time period where the first 3 blasts are being sounded in various ways. ఆ యొక్క అధిక సమయము చివరిదైనటువంటి నాలుగవదైనటువంటి ఆ యొక్క అధిక సమయం ఊదబడుచున్నది. ఆ యొక్క బూర ఊదటకు ముందుగా 3 విధానములైన బూరలు ఊదబడుచున్నవి. అవి ఈ యొక్క దినములలో చివరి దినముల్లో మనకు తెలియబడుచున్నటువంటి సువార్తలు. The first long trumpet sound is calling everybody's attention. మొదటి విధానమైనటువంటి అధికముగా ఊదబడుచున్నది. అది జనులందరినీ సమకూర్చున్నది, జనుల యొక్క ఏకాగ్రతను తన వైపుగా తిప్పుచున్నది. Through many end time messages and prophecies, God is trying to tell everyone that Jesus is coming soon, I'm coming soon. చివరి దినములో కూర్చున్నటువంటి ప్రసంగములు, ప్రవచనములు, పలు విధములైన కార్యముల మూలముగా యేసు త్వరగా రాబోచున్నాడని జనులను ఆ యొక్క అంశం వైపుగా త్రిపుట. Everybody is God is announcing to everyone these days in various ways to show, listen, these are the end times. ఇదే చివరి దినములోని జనులకు తెలియజెప్పు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ఇక భూమి మీద పలు విధానములలో జనులను తన వైపు ఆకర్షితులుగా చేయ నిమిత్తమై ఇట్టి కార్యముల వైపుగా వారిని తిప్పు నిమిత్తమై పలు విధములుగా చేయుచున్నాడు. Not only that, అంత మాత్రమే కాక like the other 3 short blasts that depict weeping and brokenness, ఆ యొక్క మూడు కొద్ది సమయములైనటువంటి ఆ యొక్క బూర ఊదబడే విధానం అనేది అది ఒక ఏడ్చు స్వరముతోను హృదయం బద్దరింటి స్వరంతో వినబడుచున్నది. in a short time the church, you and I, are going to go through a period of weeping. అతి త్వరలో సంఘమైనటువంటి మీరును నేనును ఒక విలాప సందర్భములు ఏడ్చేటటువంటి సందర్భముల గుండా వెళ్ళబోచున్నాం. The Bible calls it the labor pains of the church. ఆ బైబిల్ చెప్పుచున్నది అది ఒక ప్రసవ వేదన పడుచున్నటువంటి వేదన. The woman, the church, travailed in births and was in pain to give birth to the man child. సంఘమునది మగబిడ్డను జన్మింపజేయ నిమిత్తమై పడుచున్నటువంటి ప్రసవ వేదన. And like the many staccato, very short blasts, అది చాలా కొద్ది సమయముగా ఊదబడుచున్నటువంటి ఆ యొక్క బూరధ్వనులు, an alarm, a wake up call, ఒక హెచ్చరిక, మనల్ని మేల్కొలుపు నిమిత్తమైన హెచ్చరిక స్వరములు. God is now permitting so many events all around the world. They are taking place before our eyes to let us know there is no more time. The trumpet, the last trump is going to sound. Wake up, all of you, get ready. కడబూరం అది ఊదబడబోచున్నది. ఇక మీదట భూమి మీద మీకు సమయము లేదు, మీరు జాగరూకులు కండి, మేల్కొనుడి అని చెప్పి మనల్ని హెచ్చరింపజేయ నిమిత్తమైన హెచ్చరిక స్వరములు. Some of us are sleeping so much in our spiritual life that we don't have to, what we need is not a trumpet sound but a real spanking. ఈ దినాలలో మనలో చాలా మందిని మనం ఆత్మీయ జీవితంలో నిద్రపోవచ్చు కనపడుచున్నాము. కొంతమంది అయితే ఏ రీతిగా ఉన్నారంటే వారికి బూరధ్వని కాదు కానీ అసలు దెబ్బ తగలాలి. Some people like to get up for morning praising. కొంతమంది వారు ఉదయకాల స్తోత్ర ప్రార్థనకి లేవాలని చూస్తారు. They put the alarm. వారు అలారం పెట్టుకుంటారు. Then in the morning they get up. Brother, I don't know who switched off the alarm, how it got off also. I woke up only at 7 o'clock, brother. వాళ్ళు 7 గంటలకు లేస్తారు. లేచిన తర్వాత వారు అంటారు, బ్రదర్ ఈ అలారం ఎవరు ఆఫ్ చేశారో తెలియనంటుంది. నేనేమో 4 గంటలకు లేవని అలారం పెట్టుకున్నా, ఎవరు ఆఫ్ చేశారు, నేను 7 గంటలకు లేచాను. He only would have offed in his sleep and gone to sleep. నేను ఇద్దరిలో లేచి ఆఫ్ చేశాడు, మళ్ళీ నిద్రపోయాడు. One brother said, brother, I keep 3 alarms while sleeping and all 3 get switched off in the morning. I don't know who is doing that. ఒక సహోదరుడు అన్నాడు, నేను 4 గంటలకు లేవడానికి 3 విధాలైన అలారం గడియారం పెట్టుకుంటున్నాను, ఉదయం లేచేసరికి 3 ఎవరు ఆఫ్ చేశారో నాకు తెలియనంటుంది. Literally it may not be like that for us, but spiritually most of us are like this now. అక్షరానుసారంగా మనలో అనేకులకు ఆ విధంగా లేకుండా వచ్చును, కానీ ఆత్మీయముగా అట్టి స్థితిలో ఉన్నాం. We don't realize how soon Jesus is coming. యేసు ఎంతో త్వరగా రాబోచున్నాడో మనం గ్రహించలేని వారంగా ఉన్నాం. The attention trumpet, the wake up trumpet, the weeping trumpet are being blown, and again in different ways God is trying to wake us up and get us ready. The last trump is going to be blown very soon.
the first 3 trumpets are being blown on the earth. The last trump God is going to blow. ఏకాగ్రతను తిప్పునటువంటి ఆ యొక్క బూరధ్వని, మనల్ని హెచ్చరించుతున్నటువంటి ఆ యొక్క బూరధ్వని, మన యొక్క జీవితంలో ఒక విలాపమును ఏడ్పును కలిగించినటువంటి యొక్క బూరధ్వని, ఇక 3 బూరధ్వనులు మనలో చివరి బూరధ్వని అది త్వరగా ఊదబడబోచున్నది చెప్పు నిమిత్తమై ముందుగానే దేవుడు మనకిచ్చుచున్నటువంటి బూరధ్వనులు. But are we getting ready? మనం సిద్ధపడుచున్నామా? This lockdown that we had 2 years back is a wake up call. It's an alarm saying get ready, another big lockdown is coming for Christians. Wake up. ఇక 2వ సంవత్సరాలకు ముందుగా లాక్డౌన్ జరిగినది కదా. ఆ యొక్క లాక్డౌన్ అన్నది ఒక భయంకరమైనటువంటి ఒక పెద్ద లాక్డౌన్, ఒక భయంకరమైన అనుభవం రాబోతున్నది. అంతకు ముందుగా మీరు మేల్కొనుడి అని చెప్పు నిమిత్తమై మనల్ని హెచ్చరించినటువంటి లాక్డౌన్, హెచ్చరించినటువంటి బూరధ్వని. In one of my faith homes where I was serving, I was telling in a prayer, a time is going to come when the faith home is going to be locked. నేను సేవ చేసినటువంటి ఒక సంఘములో నేను చెప్పినాను, ఒక సమయం రాబోతున్నది, మన యొక్క విశ్వాస గృహములు మూయబడవలసిన సందర్భములు రాబోతుని చెప్పినాను. 2 believers laughed. How will the faith home be locked? 2 విశ్వాసులు నవ్వుకున్నారు, ఫెయిత్ తో ఏ రీతిగా మూస్తామండి. And in the lockdown they went to the sister in charge and apologized. We laughed when brother said it. Now we realize it's ఆ fulfilled. యొక్క లాక్డౌన్ కాలంలో ఆ యొక్క 2 విశ్వాసులు అక్కడ బాధ్యురాలైన సహోదరి ఎదుకు వెళ్ళి క్షమాపణ అడిగినారు. మేము నవ్వుకొని ఉన్నాం, కానీ ఇప్పుడు చూడండి పరిస్థితి రీతిగా ఉందని అన్నారు. Brothers and sisters, a bigger lockdown is coming. సహోదరుడా సహోదరి, అతి పెద్ద లాక్డౌన్ త్వరలో రాబోతున్నది. Listen carefully. A time is coming very soon when Christianity is going to be a forbidden religion. ఒక సమయం రాబోతున్నది, ఈ భూమి మీద, భూగ్రహం మీద క్రైస్తవ్యం అనేది ఒక నిషేధింపబడినటువంటి మతము, మార్గముగా మారబడబోచున్నది. There will be a Christianity which is going to merge with all religions. That will exist. But true Christianity, according to the Bible, it will become a forbidden religion. If anybody becomes such a true Christian or is such a true Christian, he will be arrested, he will even be executed. ఆ దినములలో ఒక క్రైస్తవ్యం అనేది భూమి మీద ఉంటుంది, కానీ అన్ని మతములతో కలిసిపోయి ఈ భూమి మీద తాను క్రైస్తవ్యంగా మనుగడ సాగించడానికి ఇతరులతో కలిసిపోయేది. కానీ బైబిల్ ప్రకారమైనటువంటి ఒక ఆత్మీయమైన సరైన జీవితం చేయకూర్చున్నటువంటి ఒక క్రైస్తవ జీవితం అనేది ఆ దినములలో ఒక నిజమైన క్రైస్తవుని అరెస్ట్ చేసే విధంగా అది నిషేధింపబడే మార్గముగా కనపడుచున్నది. Yesterday I told the youngsters in the morning meeting, I gave them some bad news. నిన్నటి దిన ఉదయకాలం ముందు యవనస్తుల కూటంలో యవనస్తులకు ఒక దుర్వార్త చెప్పి ఉన్నాను. Today I'm going to give you that same bad news. అదే దుర్వార్త మీ అందరికీ చెప్పబోతున్నాను. You have no future in this world. ఈ భూమి మీద మీకు భవిష్యత్తు అనేదే లేదు. You have just enough time to get ready to go when Jesus comes. ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు మనం ఎగిరిపోవడానికి మనకు ఉన్నది చాలా కొద్ది సమయం. Oh, I've been hearing this many years, brother. Everybody is saying from the first century, Jesus is coming, Jesus is coming. Where he is coming? అయ్యా సహోదరుడా, సంవత్సరాల కొద్దీ యేసు వస్తున్నాడు మీరు చెప్పే మాటలని విని మేము విసిగిపోయాం. Where is he coming? ఎక్కడ వస్తున్నాడు? This argument is called sleep. ఈ వాగ్వాదమే నిద్ర. He is coming and he is coming very soon. ఆయన వచ్చుచున్నాడు, అతి త్వరగా వచ్చుచున్నాడు. Again I'm telling you, all of you, we have no future on this planet. ప్రతి ఒక్కొక్కరికి వ్యక్తిగతముగా ప్రతి ఒక్కొక్కరికి చెప్పుచున్నాను, ఈ భూమి మీద మనకు భవిష్యత్తు లేదు. You study, you get married, you go to work, you want to build your house, do all these things, but don't make this your vision and ambition in life. If you make this your vision in life, you're going to stay behind and get trapped by the Antichrist. మీరు చదువుకొనండి, మీరు ఉద్యోగాలు చేయండి, మీరు కొనండి, కట్టుకొనండి, అన్ని చేయండి, కానీ ఇదే మీ యొక్క జీవితంలో గమ్యముగా, ఇదే మీ యొక్క దర్శనముగా, ఇది ఒక ఉచ్చువలే చిక్కుకునే విధంగా మీరు మార్చబడవద్దు. If you're going to be burdened about these things and you're going to pray only about these things, brother, please pray for my marriage, brother, please, I'm building a house, brother, I have to go abroad, brother, I have to get my visa. If this is going to be a prayer, you are sleeping, you are going to be left behind. ఈ మీ యొక్క ప్రార్థన అంతా ఈ భూ సంబంధమైన భారంతో పెట్టుకొని, బ్రదర్ నేను పెళ్లి చేసుకోవాలి, బ్రదర్ నేను ఇల్లు కట్టుకోవాలి, నేను చదువుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, దీని కొరకు ప్రార్థించండి, దీని కొరకు ప్రార్థించంటున్నామే, ఇదే ఒక ఆత్మీయమైన నిద్ర. ఇట్టి నిద్రలో ఉన్నామా? ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళము. If you pray for the right things, సరైన కార్యముల కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? if you pray to become the bride of Jesus, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మారాలని ప్రార్థిస్తున్నారా? if you wake up when the Lord is trying to wake you up,
ప్రభు అయిన యేసు దేవుడు మిమ్మల్ని లేపినప్పుడు మీరు లేవాలని కోరుచున్నారా? If you sound the alarm to others with the Spirit of the Lord, క్రీస్తు యొక్క ఆత్మతో మీరు ఇతరులకు హెచ్చరిక స్వరం చేయగోరుచున్నారా? then God will supply all your material needs, what you need for these few days that are left. అప్పుడు మీ ఎదుట ఉన్నటువంటి ఒక క్లుప్త కాలములో, కొద్ది కాలములో మీకు అవసరమైన సకల కార్యములు ఆయన చేయును. Before moving to the next feast, తరువాత పండుగకు I వెళ్ళటం want to ముందుగా just say one more thing about this ఈ feast. యొక్క పండుగను గురించి ఒక కార్యం చెప్పుకోరుచున్నాను. Today we have calendars, we have watches to know the date and the time. ఈ యొక్క దినాలలో మన యొక్క తేదీలు, సమయం తెలుసుకోవడానికి మనకు క్యాలెండర్ కలదు, చేతిలో గడియారం కలదు. In the olden days for the Jews there was no calendar, no watches. యూదుల దినములలో వారికి క్యాలెండరు లేదు, చేతి గడియారాలు, గోడ గడియారాలు లేవు. So for a month to begin, they watched the moon for the first sliver of light in the corner of the moon. That was the first of the month. వారైతే యూదులైతే వారు ఆ యొక్క నెల యొక్క దినములు తెలుసుకోవడానికి వారు చంద్రుని మీద ఆధారపడుదురు. ఆ యొక్క నెల యొక్క మొదటి దినం అనగా ఆ యొక్క చంద్రుని యొక్క అమావాస్య ముగింపబడిన తర్వాత మొదటి నెలవంక వస్తుంది కదా, ఆ యొక్క నెలవంక నెల యొక్క మొదటి దినం. Turning to Colossians chapter 2 and verse 16. కొలసీలు రెండవ అధ్యాయం 16వ వాక్యం. If anyone has a Tamil Bible, please read it in Tamil also. If anyone has a Tamil Bible, please. తమిళ బైబిల్ చదవచ్చు. Colossians 2:16. కొలసీలు 2:16. Read in Telugu first. తెలుగులో చదవండి మొదటిగా. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి నీ అవకాశం ఇయ్యకుడి. Here we read of that new moon. ఇక్కడ అమావాస్య. అమావాస్య. So new moon means the moon is just, the light is entering the moon. ఆ యొక్క అమావాస్య అనగా ఆ యొక్క క్రొత్తగా ఆ యొక్క చంద్రునిలో ఒక వెలుగు పుడుతున్నది. So new moon means a night when you can't see the moon. ఆ యొక్క అమావాస్య అనగా రాత్రి కాలంలో చంద్రుని చూడాలి. Now read that term in Tamil, see what it is written. తమిళ్లో ఈ రీతిగా రాయబడి చదవండి. ஆகையால் போஜனத்தையும் பானத்தையும் குறித்தாவது பண்டிகை நாளையும் மாத பிறப்பையும் Mada Pirappu. See what is written there. తమిళ్ భాషలో నెల పుట్టుక. In English and Telugu it is new moon. In Tamil it is the beginning of a month. ఇంగ్లీషులోను తెలుగులోను అది అమావాస్య అని చెప్పబడినది. తమిళ్ భాషలో అది ఒక నెల పుట్టడం గురించి చెప్పబడుచున్నది. So a new month began with the moon, the new moon. ఆ యొక్క ఒక నెల అన్నది అది పుట్టబడుట ఒక చంద్రునితో అది పుట్టబడుచున్నది. Now when is the feast of trumpet? ఇక బూరధ్వని పండుగ ఎప్పుడు? First day of the 7th month. 7వ నెల యొక్క మొదటి దినం. So for this feast to be celebrated, there will be a group of people assigned to keep watching the moon for the first sliver of light to appear. ఈ యొక్క బూరధ్వని పండుగ ఆచరించు నిమిత్తమైన తేదీని కనుగొనడానికి ఒక గుంపు జనులు వారు నియమింపబడి ఉందరు. వారు ఆ యొక్క నెల పుట్టేటటువంటి ఆ యొక్క మొదటి దిన ఆ యొక్క చంద్రుల యొక్క మొదటి వెలుతురు కనబడడానికి, ఆ యొక్క నెలవంక కనబడడానికి వారు చూస్తూ ఉందరు. So when the first sliver of light appears and the sun sets that day, that is the first of the month, and it will be immediately announced, the moon has appeared, the sun has set, the day has begun. Blow the trumpet. సూర్యాస్తమయం ఒకవైపు జరుగుతూ ఉండగా అదే సమయంలో చంద్రునిలో అమావాస్య ముగింపబడి ఒక మొదటి నెలవంక అది పుట్టినప్పుడు వారు చెప్పుదురు, దినం ముగించబడినది, బూరధ్వని చేయండి అని చెప్పుదురు. So just like the people assigned were watching for the first sliver of light to appear on the moon, when Jesus comes, when the last trump is blown, when Jesus appears again, we are also asked by Jesus to watch. ఈ విధముగా ఏ రీతిగా ఆ యొక్క బూరధ్వని పండుగను కనుగొని నిమిత్తమై ఒక గుంపు జనులు చంద్రునిలోని మొదటి నెలవంక కొరకు వారు కనిపెట్టుచూ ఉండి నిమిత్తమై వారు ఏర్పాటు చేయబడుదురు, అదే రీతిగా కడపురూరం రోగు నిమిత్తముగా ఒక గుంపు జనులు దేవుని మూలముగా నియమింపబడి ఉన్నారు. One day Jesus called 4 disciples. ఒక దినమందు యేసు 4 శిష్యులు పిలిచినారు. Peter, James, John, Andrew. పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ. He called them to a mountain వారిని ఒక కొండకు పిలిచెను. and preached to them a sermon which is recorded in the Bible. బైబిల్లో చెప్పబడినటువంటి ఒక ప్రసంగం వారికి చేసి ఉండెను. He was telling them about our days, these days we are living in. మనము ఈ దినాలలో జీవిస్తున్నామే, ఈ దినాల గురించి యేసు వారికి అప్పుడే చెప్పి ఉండెను. And then he told those 4 disciples, ఆ 4 శిష్యులకు ఆయన చెప్పిన మాట,
You don't know when Jesus is going to come. యేసు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. Whether it's evening or night or at cock crow. సాయంకాలమో అర్ధరాత్రియో కోడికు ఈ సమయమో. So watch. కావున మేల్కొని ఉండుడి. And then Jesus said, what I say to 4 of you, I say to everybody, watch. మీ నలుగురికి చెప్పినటువంటి ఇదే మాటలు నేను అందరికీ చెప్పుచున్నాను, మేల్కొనుడి. Read Mark chapter 13 and the last verse. మార్కు సువార్త 13వ అధ్యాయము చివరి వాక్యం. Mike. And what I say unto you, I say unto all, watch. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అనెను. What I say to the 4 of you, I'm saying through the Bible to everybody, watch. నేను మీతో చెప్పు కార్యము అందరితో చెప్పు, బైబిల్ మూలముగా అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. How can Jesus say what he's saying to 4 people to everybody? Jesus knew these words are going to come into the Bible. ఈ విధముగా ప్రభు యేసుక్రీస్తు యొక్క నలుగురితో చెప్పిన మాట అందరితో చెప్పుచున్నాడే, అది ఆయనకి ఏర్తిగా తెలుసనగా అది బైబిల్లో వచ్చునని తెలియను కాబట్టి అందరితో చెప్పుచున్నాడు, మేల్కొనుడి. Brother, sister, are you watching? సహోదరుడా, సహోదరి, మెలకువగా ఉన్నావా? Are you watching for the appearing of Jesus? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు నీవు మెలకువగా ఉన్నావా? When this sermon is being preached, ఈ ప్రసంగం ప్రసంగింపబడుచుండగా this is also a trumpet sound. ఇది కూడా ఒక బూరధ్వని. In Isaiah 58:1 it says, blow the trumpet, show the people their transgressions. Lift up your voice like a trumpet. యెషయా గ్రంథము 58:1లో తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయుము. So as we are preaching to you, we are blowing the trumpet. మేము మీకు ప్రసంగించుచుండగా మేము కూడా బూర ఊదుచునే ఉన్నాం. Get ready. సిద్ధపడుడి. Jesus is coming. యేసు రాబోచున్నాడు. When we tell this to you, is a bell ringing in your heart. ఇది మేము చెప్పుచూ ఉండగా మీ హృదయములో ఒక గంట మోగాలి. Amen. Come Lord Jesus. ఆమేన్. ప్రభువా త్వరగా రమ్ము. Or are you getting scared? లేనట్లయితే మీరు భయపడుచూ ఉన్నారా? For some people, when we speak of all this, they start getting scared. కొంతమందికి ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఏదో ఒక భయంగా ఉంటుంది. That means you are not yet the bride of Christ. That's why you're scared. దాని అర్థం ఏమిటనగా ఇంకనూ మీరు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా మార్చబడలేదు, అందుకొరకు ఒక భయం. But if you really love Jesus, మీరు నిజంగా యేసును ప్రేమించేవారైతే, and I tell you Jesus is coming soon, that's the announcement of your wedding day. You're not supposed to be scared, you're supposed to be excited. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు అని నేను మీకు చెప్పుచున్నానే, మీరు భయపడనక్కర్లేదు. ఎందుకనగా అది మీ యొక్క వివాహ దినం ప్రకటింపబడినప్పుడు ఎవరు భయపడరు. So let's get ready. Jesus is coming soon. You're going to hear the trumpet sound very soon. అతి త్వరలో బూరధ్వని వినబోచున్నాము. యేసు అతి త్వరగా రాబోచున్నాడు, సిద్ధపడదాము. There are so many things going on in this world to prove to you that these are the end times. కావున ఇవే చివరి దినములను చెప్పు నిమిత్తమై మీ కన్నుల ఎదుట ఈ లోకములో పలు కార్యములు సంభవించుచున్నవి. Some of you know I was very interested in gathering all this information and preaching about the end times. చివరి దినములు అనే అంశములో నేను ప్రసంగించడానికి చాలా ఆసక్తిగా ఉండుటకు పలు కార్యములు సేకరిస్తానని మీలో చాలా మందికి తెలుసును. One day God told me, ఒక దినముతో దేవుడు చెప్పాడు, those who are looking for signs that I'm coming soon, they are the sleeping bride. ఎవరైతే నేను వచ్చుటకు సూచనలు అడుగుచున్నారో వారందరూ నిద్రపోయే పెళ్లి కుమార్తె వంటి వారు. The real bride, the vigilant bride, does not need signs. She will know inside that I'm coming. నిద్రపోనటువంటి మేల్కొన్నటువంటి పెళ్లి కుమార్తె, జాగ్రత్తతో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె ఎటువంటి సూచనలు అడగదు. Due to lack of time, we will move on to the next feast now. సమయం లేనందువలన తరువాత పండుగకు వెళ్దాం. Now, the 6th feast is mentioned in chapter 23 of Leviticus, verses 26 to 32. లేవి కాండము 23వ అధ్యాయము 26 నుండి 31వ వాక్యం వరకు తరువాత పండుగ 6వ పండుగను చూడబోతున్నాం. It was celebrated on the 10th of the same 7th month. అదే 7వ నెల యొక్క 10వ దినమందు ఆ పండుగ ఆచరింపబడును. So the first of the 7th month was the feast of trumpets. The 10th of the same month was the day of atonement. 7వ నెల యొక్క మొదటి దినము జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ. అదే 7వ నెల యొక్క 10వ దినమందు ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. The 9 days that came in between were traditionally called the days of affliction. కావున
ఇక మొదటి దినము 10వ దినము మధ్యలో ఉండే 9 దినములన్నవి ఆచార ప్రకారముగా తమ్మును బాధపరచుకొనున్నటువంటి దినములు. Now, just for our reading, let's read from chapter 23, verse 27. 23వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాం. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినం Also on the 10th day of this 7th month, there shall be a day of atonement. It shall be an holy convocation unto you, and ye shall afflict your souls. Ye shall afflict your souls. మీరు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. Keep that word in mind, afflicting the soul. మీ యొక్క ప్రాణములను మీరు దుఃఖపరచుకొనవలెను, లేక బాధపరచుకొనవలెను. We will come back to that. తర్వాత తిరిగి వద్దాం. Now, many of you will remember in Leviticus chapter 16, we have heard this study often, how the high priest goes into the most holy place once a year. లేవి కాండము 16వ అధ్యాయంలో మనము ఈ ప్రసంగంను గురించి తరచుగా పలు చోట్ల విని ఉండవచ్చును. ఏ రీతిగా ప్రధాన యాజకుడు సంవత్సరం ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలము వెళ్ళును మనం వినిన్నాం. On that day 2 goats are selected. ఆ దినమందు 2 మేకలు ఏర్పరచబడును. And lots are cast for those goats. ఆ యొక్క 2 మేకల మీద చీట్లు వేయబడును. One goat is selected as a sacrifice, the other goat is let off into the wilderness as a scapegoat. ఆ యొక్క ఒక గొర్రె ఒక మేకనది బలిగా అర్పింపబడుటకు ఎన్నుకొనబడును. ఇంకొక మేకనది అది విడిచిపెట్టబడుటకు ఎన్నుకొనబడును. This is in Leviticus 16. ఇది లేవి కాండము 16వ అధ్యాయంలో మనం చదవచ్చును. It is that day that the high priest goes to the most holy place with the blood of the goat that is killed. అది బలి గావించబడినటువంటి ఆ యొక్క మేక యొక్క రక్తమును తీసుకొని ఆ దినమందు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళును. How many of you know that story? At least little bit. Put up your hands. కొద్దిగానైనా దీని గురించి నాకు తెలుసునని చెప్పాలి. ఎవరైనా ఉంటే కొంచెం చేయి పైకెత్తండి. Okay, many of you know. కొంతమందికి తెలుసును. This day is the day of atonement. ఈ దినమే ప్రాయశ్చిత్తార్థ దినము. Because it was on that day that the high priest went to the most holy place with the blood of that sacrificial goat to intercede or to sacrifice for himself and for the entire Israel. ఆ యొక్క దినమందు మాత్రమే ఆ యొక్క ప్రధాన యాజకుడు బలిగావించబడినటువంటి ఆ యొక్క మేక యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి తన నిమిత్తముగాను సర్వ ఇశ్రాయేలుల సమాజం నిమిత్తముగాను ప్రాయశ్చిత్తార్థం చేయ నిమిత్తమై అర్పించును. So this happened on the 10th day of the 7th month, and that's why it was called the Day of Atonement. ఆ యొక్క దినమునది 7వ నెల 10వ దినముగా కనబడుచున్నది. అందు నిమిత్తమే అది ప్రాయశ్చిత్తార్థ దినం యొక్క పండుగ. Read that verse, Leviticus 16:29. లేవి కాండము 16వ అధ్యాయము 29వ వాక్యములో చదువుకుందాం. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. And this shall be a statute for even unto you, that in the 7th month, on the 10th day of the month. And in the 7th month, on the 10th day of the month. 7వ నెల 10వ దినం. So this was the day in which Israelites afflicted themselves when the high priest went on behalf of the whole Israel to sacrifice for the people. ఈ దినమందు మాత్రమే ఇశ్రాయేలు వారు తమను తాము దుఃఖపరుచుకొనుచు ఆ యొక్క ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు సర్వ సమాజమంతటి నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థం చేయ నిమిత్తమై అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళు దినం. So this day of atonement was better known as the day of national repentance. ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినమన్నది వారందరికీ బాగా ఎరుగబడి నిమిత్తమై అది వారి యొక్క దేశీయ ఆ యొక్క దేశమంతయు మారు మనసు పొందినటువంటి దినం. The 10th day of the 7th month was a national holiday. Nobody could go out. Everyone had to repent and seek their lives and set right their lives on that day, all the Jews. ఆ యొక్క 7వ నెల 10వ దినమందు వారి యొక్క దేశమంతయు వారికి ఒక సెలవుగా ప్రకటింపబడును. ఏ ఒక్కరు బయటికి వెళ్ళకూడదు. వారందరూ తమ యొక్క ఇండ్లలోనే ఉండి తమను తాము దుఃఖపరుచుకొని తమ యొక్క జీవితములను పరిశీలించుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. This
this portion, the scripture portion that describes this day in Leviticus 23, does not say you should fast. It only says you should afflict your souls. ఇక లేవి కాండము 23వ అధ్యాయంలో ఈ యొక్క పండుగను గురించి చెప్పబడిన ఈ యొక్క వాక్య భాగంలో అక్కడ ఎక్కడ కూడా ఉపవాసం ఉండవలెను చెప్పబడలేదు, వారు తమను తాము దుఃఖపరచుకొనవలెను చెప్పబడుచున్నది. So it was a day they humbled themselves and repented. ఆ యొక్క దినమందు వారు తమను తామే తగ్గించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందవలెను. But later on, the Jews made it a habit to fast on that day. తరువాత దినముల్లో యూదులైతే ఆ యొక్క దినమందు వారు ఉపవాసం ఉండట ఒక అలవాటుగా చేసుకుని For ఉండేది. example, when you read from Acts 27 verse 9, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 9వ వాక్యం నందు there a fast is mentioned. Bible scholars say it was most probably this day of atonement. ఆ యొక్క అక్కడ ఒక ఉపవాసం గురించి చెప్పబడినది. ఆ యొక్క బైబిల్ పండితులు చెప్పుచున్నారు ఇది ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినం గురించి చెప్పబడిన కార్యం అని చెప్పుచున్నారు. 27:9 Acts. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. Now when much time was spent, and when sailing was now dangerous, because the fast was now already past, Paul admonished them. The fast was already past. St. Paul was probably referring to this day of atonement, which was traditionally a fasting day for all Israel. ఉపవాస దినము కూడా అప్పటికే గతించిపోయిననగా అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఆచార ప్రకారమైనటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్త దినం యొక్క దినమందు చేయని ఉపవాసమును ఆచరించుచుండేవాడు. Today in modern language, when you speak of the term feast, it refers to eating. ఈ యొక్క దినాలలో అధునాతనమైన భాషలో పండుగ అనగా బాగా చేసుకొని తినడం. Feast means eating good food. పండుగ అనగా బాగా వండుకొని మంచి భోజనం చేయడం. But here is a feast when you're fasting. కానీ ఇక్కడ పండుగ అనగా ఈ దినము పండుగ అనగా అది ఉపవాసం. The day of atonement, the sixth feast, is a fasting feast. కావున ఆరవ పండుగ అయినటువంటి ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ అనగా అది ఉపవాస పండుగ. So they all got together as a nation and turned towards God to set their lives right. వారు దేశమంతయు వారు తమ యొక్క జనమంతయు దేవుని వైపుగా తిరుగునటువంటి ఒక దినం. So how does this apply in our life? ఇది మన జీవితంలో ఏ రీతిగా పోల్చుకొనగలం? See, now today we all agree that our standard is very low. ఈ దినాలలో మనం ఒప్పుకోవలసిన ఒక కార్యం అన్నది మన ఆత్మీయ జీవితం యొక్క నాణ్యత లేక స్థాయి అనేది చాలా దిగజారిపోయింది. At this rate of growth, we won't go when Jesus comes. ఈ రీతిగా మనం ఎదుగుచూ ఉన్నట్లయితే ప్రభువు రాకడలో మనం తప్పనిసరిగా ఎత్తబడం. But the Bible promises that before Jesus comes, there's going to be a revival. కానీ బైబిల్ గ్రంథము చేయుచున్న వాగ్దానం ప్రభు యొక్క రాకడ ముందుగా ఒక గొప్ప ఉద్యమం రాబోచున్నది. And that revival will strengthen us and make us grow quickly and prepare us all to fly away when Jesus comes. ఆ యొక్క ఉద్యమం అనేది మనల్ని బలపరిచి మనమందరము ప్రభు యొక్క రాకడలో వెళ్ళు నిమిత్తమై మనకు సహాయం చేయును. It's going to be a mighty outpouring of the Holy Spirit, unprecedented. Even in the first century, such an anointing wouldn't have come. ఇక చివరి దినములో ఒక గొప్ప అభిషేకం కుమ్మరింపబడుచున్నది. మొదటి శతాబ్దం మొదలుకొని ఇంతవరకు కుమ్మరింపబడిన ఒక అభిషేకము. But for that revival to come, ఆ యొక్క ఉద్యమం రావాలను అన్నట్లయితే such a revival will be born only in the hearts of those who are broken and penitent. ఆ యొక్క ఉద్యమము కలుగు నిమిత్తమైన కారణము ఏ హృదయములో అయితే విరిగి నలిగిన తలంపు ఉండదో, ఎవరైతే కన్నీటితో కనపడుచున్నారో అట్టి హృదయములో నుండి ఆ ఉద్యమం పుట్టును. So the church is going to be taken through a path very soon where we are all going to weep and lament like the second trumpet in those blasts. ఆ యొక్క బూర ఊదుటలో రెండవ విధానమైనటువంటి అల్పకాలము ఏడ్చేటటువంటి విరిగి నలిగిన హృదయముతో కూడిన యొక్క విధానం కనపడుచున్నదే. అటువంటి ఒక పరిస్థితులను సంఘమంతయు కూర్చొని విలపించి ఏడ్చేటువంటి ఒక పరిస్థితులను దేవుడు అతి త్వరగా సంఘానికి రప్పింపబోచున్నాడు. Something is going to happen very soon. I don't know what, but it's going to happen that is going to unite us all together. And like Israel had a day of national repentance, there's going to be a day or a period where the whole church is going to weep and return to God. ఒక దినం రాబోచున్నది. ఇశ్రాయేలులైతే ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినమందు వారందరూ దేశముగా సమాజముగా అందరూ కూడి వారు
మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి ఉన్నారు. అదే విధముగా మన దేవుడు కూడా మనలను తన వైపుగా తిప్పుకొనుటకు ఆయన వైపుగా తిరిగి మనమందరూ ప్రాయశ్చిత్తార్థం చేసుకునే నిమిత్తమై లేక మారు మనసు పొందు నిమిత్తమై మనకు అటువంటి పరిస్థితులను ఒక దినమును దేవుడు రప్పింపబోచున్నాడు. How is this fulfilled in Christ? ఇది క్రీస్తులో ఏ రీతిగా నెరవేర్చబడినది? You know, when the Antichrist comes to power, the world ruler, the coming world dictator comes to power. రాబోయే లోక నియంత క్రీస్తు విరోధి భూమి మీదకి వచ్చుచున్నప్పుడు In the beginning, he will favor the Israelites. ప్రారంభములో వాడు ఇశ్రాయేలులకు సానుకూలముగా ఉండదు. So the Israelites will accept him as their Messiah. కావున ఇశ్రాయేలీయులు వానిని మెస్సియా అని చెప్పి వానిని అంగీకరించుదురు. When Jesus came, they said, "This is not the Messiah," and they killed him. యేసయ్య మొదటిసారిగా వచ్చినప్పుడు ఇతడు మెస్సయ్యా కాదని చెప్పి ఆయన చంపినారు. But when the Antichrist comes now shortly, because he averted a war and favored them, allowed them to build the temple, they accept him as the Messiah. కానీ అతి త్వరలో క్రీస్తు విరోధి అంత్యక్రీస్తుని వాడు వచ్చినప్పుడు వాడు ఒక యుద్ధమును నివారించును, వారికి అనుకూలముగా సానుకూలమైన నిర్ణయం చేపట్టును, దేవాలయం కట్టుకొనుటకు వారికి సహాయం చేయను. కావున వీడే నిజమైన మెస్సయ్య అని చెప్పి వాని వైపుగా వీరు మొగ్గుదురు. First few years, 3.5 years, they are all very happy. మొదటి 3.5 సంవత్సరాలు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. Suddenly this man whom they thought was the Messiah will come to Israel, will come to Jerusalem, will enter the temple, cross the outer court, into the holy place, into the most holy place, and sit between the two cherubim where only God ought to sit. కానీ మొదటి 3.5 సంవత్సరాల కాలం ముగింపబడిన తర్వాత రెండవ ప్రారంభములో ఈ యొక్క అంత్యక్రీస్తుని వాడు యెరూషలేములోనికి వచ్చును, యెరూషలేం దేవాలయంలోనికి ప్రవేశించును, పరిశుద్ధ స్థలము దాటుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ యొక్క 2 కెరూబుల మధ్యలో ఎక్కడ దేవుడు మాత్రమే నివాసము చేయును ఆ యొక్క 2 కెరూబుల మధ్యలో వాడు కూర్చొనును. When the Israelites, the Jews, see a man sitting in the place of God, those who thought that this was their Messiah will say, "Oh no, this is not the Messiah, we are deceived." ఎక్కడైతే దేవుడు మాత్రమే నివాసము చేయవలెనో అట్టి స్థానములో ఒక మనుష్యుడు కూర్చొని ఉండగా అంతవరకు ఇతనే మెస్సయ్య అనుకొని పొరపాటు పడినటువంటి యూదులైతే, అయ్యో వీడు మనుష్యుడు కదా, వీడు దేవుని స్థానంలో కూర్చొని ఉన్నాడని చెప్పి ఇతడు మెస్సయ్య కాదని అప్పుడు వారు విలపించుదురు. And then they will realize that the one who came 2000 years ago, whom they killed, is the real Messiah. అప్పుడు మాత్రమే వారు ఒక గ్రహింపు పొంది ఎవరైతే 2000 సంవత్సరముల క్రితము తమను వెతికి వచ్చి ఉన్నారో అతడే నిజమైన మెస్సియా అని చెప్పి వారు గ్రహించుదురు. That time there will be a great repentance amongst the Israelites. ఆ దినమందు ఇశ్రాయేలీయులలో ఒక భయంకరమైన విలాప స్వరము వినబడును. Zechariah prophesies, they will look upon him whom they have pierced and weep and lament like a woman laments for her only child. జకరియా ప్రవచించుచున్నప్పుడు తాము పొడిచిన వారి వైపు వారు కన్నులెత్తి ఒక స్త్రీ తన ఏకైక బిడ్డ కొరకు విలపించినట్లుగా ఆ దినమందు వారు విలపించుదురు. At that time Jesus appears to gather his martyrs. ఆ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు తన నిమిత్తమై హతసాక్షులుగా మరణించిన వారిని చేర్చుకునే నిమిత్తము వచ్చును. So this day of atonement happens at a time when Israel is repenting and turning to God, and he appears in the mid tribulation. ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ అన్నది ఇశ్రాయేలీయులు వారు మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగు దినమందు సంభవించుచున్నటువంటి ఆ యొక్క దినము. How is your heart and my heart today? ఈ దినములలో మీ హృదయము నా హృదయం ఏ రీతిగా ఉంది? Do we have that broken heart that weeps in God's presence? దేవుని సముఖములో కన్నీళ్లు విడుచుచున్నటువంటి ఆ యొక్క విరిగి నలిగిన హృదయం మనకున్నదా? We are weeping when our needs are not supplied. We are weeping out of self pity. But are we weeping because of Jesus? Because we crucified him? Because our hearts are broken because he was crucified for us? మనము కూడా ఏడుస్తున్నాం ఎప్పుడంటే మనకి అవసరతలు తీర్చబడక మన మీద మనమే సానుభూతి చూపుకొని మనం ఏడుస్తున్నాం. కానీ దేవునికి సన్నిధానంలో యేసుక్రీస్తు ఎదురు చూస్తున్న ఒక జీవితం చేయట్లేదని చెప్పి ఆయన సముఖంలో మనం ఏడ్చువారముగా కనపడుచున్నామా? Very difficult to make us cry. మనలను ఏడిపించడం చాలా కష్టంగా ఉంది. To make us cry for Jesus. క్రీస్తు నిమిత్తమై ఏడిపించడం చాలా కష్టంగా ఉంది. For ourselves we will cry for our selfish needs. మన యొక్క స్వార్థపూరితమైన కోరికల కొరకు ఏడవడం చాలా సులభంగా ఏడుస్తుంది. But God is going to make us cry. కానీ జాగ్రత్తగా ఉండండి,
త్వరలో మన దేవుడు మనల్ని ఏడిపింపబోతున్నాడు. Like the Israelites, suddenly their eyes open and they realized they were deceived all these 2000 years. We are also going to be made to realize how hard-hearted and how treacherous we have been to our husband Jesus. 2000 సంవత్సరములు తాము ఏ రీతిగా మోసగింపబడి ఉన్నామని ఇశ్రాయేలు ఒక్క దినమందు కనుకొని వారైతే భయంకరముగా ఏడవబోచున్నారో అదే రీతిగా నేను ఎంత కఠిన హృదయాత్మునిగా ఉన్నానని చెప్పి మనం ఒక దినమందు మనల్ని గురించి మనల్ని కనుగొని మనం ఏడవబోయే ఒక దినము రాబోచున్నది. So let's make this a part of our everyday prayer, that God might give us that broken heart from which a revival will come, from by which we can go when Jesus comes. ఉజ్జీవం పుట్టునటువంటి ఒక హృదయము, దాని మూలముగా మనం సిద్ధపడి ప్రభు యొక్క రాకడలో వెలుటకు హేతువైనటువంటి ఒక విరిగి నలిగిన హృదయము, కన్నీరు కార్చు హృదయము దేవుడు మనకి ఇచ్చినట్లుగా ఇక దినములలో మనకి ప్రతి అనుదిన ప్రార్థనలో దయచేసి ప్రార్థిద్దాం. Now we are coming to the last feast. చివరి పండుగకు మనం వద్దామా? Read Leviticus chapter 23. లేవి కాండము 23వ అధ్యాయం. And the last feast is mentioned in verse 34. 34వ వాక్యములో చివరి పండుగను చదువుచున్నాం. It's called the Feast of Tabernacles. అది పర్ణశాలల పండుగ. So the last 3 feasts are fixed dates. ఇక చివరి 3 పండుగలు గుర్తింపబడిన ఒక తేదీలలో జరుగును. Feast 5 on the 1st of the 7th month. 5వ పండుగ అన్నది 7వ నెల మొదటి దినం. The 6th feast, the Day of Atonement, on the 10th of the 7th month. 6వ పండుగ అన్నది 7వ నెల 10వ దినము. Now this last feast is called the Feast of Tabernacles on the 15th of the 7th month. ఇక చివరి పండుగైన పర్ణశాల పండుగ 7వ నెల 15వ దినం. It is the 7th feast. అది 7వ పండుగ. It is celebrated in the 7th month. అది 7వ నెలలో ఆచరింపబడుచున్నది. And it was celebrated for 7 days. అది 7 దినములు ఆచరింపబడును. Now, during these 7 days of this Feast of Tabernacles, ఇక పర్ణశాలల పండుగ 7 దినములు the Israelites dwelt in their own houses, permanent homes. They moved out of their permanent homes and built temporary shelters and lived inside it. ఇశ్రాయేలీలైతే వారు వారి సొంత గృహములలో నిరంతరమైన గృహములో వారు నివసించుచున్నారు. కానీ ఈ యొక్క పండుగను ఆచరించి 7 దినములైతే వారు తమ ఇంట్లోని బయటికి వచ్చి వారు తమకంటూ కొన్ని గుడారములు లేక శాలలు కట్టుకొని అందులో వారు నివసించు వారు ఉన్నారు. If you look at the last picture in your chart, మీకు చార్టులో ఉన్నటువంటి చివరి చిత్రాన్ని చూడండి. you can see there a temporary shelter made of leaves and branches and sticks. కర్రలతోనూ కొమ్మలతోనూ ఆకులతోనూ నిర్మించినటువంటి తాత్కాలికమైన ఒక గుడారము, ఒక గుడిసె వంటిది. These temporary shelters were made in such a way that the wind might pass through and that the sky might be seen. ఆ యొక్క గుడారము ఏ రీతిగా నిర్మింపబడును, శాలలు ఏ రీతిగా నిర్మింపబడును అనగా ఆ యొక్క శాల గుండా గాలి ప్రవహించును. అదే సమయంలో పైన ఆకాశం కూడా తెలియను. It was not supposed to be made pakka. It's not supposed to be made well. It should be made with gaps in it. అది పక్కా గృహముల వలె కాదు కానీ అందులో బయటికి చూసే విధంగా ఖాళీ స్థలములు, రంధ్రములు, కన్నములు తెలియను. This Feast of Tabernacles was to commemorate the wilderness wanderings of their forefathers. ఈ యొక్క పర్ణశాలల పండుగనన్నది వారి యొక్క పూర్వపితరులు అరణ్యములో చేసిన ప్రయాణమును జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై వారు ఆచరించు పండుగ. You are dwelling in good houses, but remember your forefathers were wanderers in the wilderness. They had no permanent dwelling place. మీరైతే మంచి నిరంతరమైన గృహములో నివసించుచున్నారు, కానీ మీకు పూర్వపితరులైతే వారు అరణ్యములో వారు స్థిరమైన నివాసము లేని వారుగా సంచరించిరి. And the Israelites are made to realize also by dwelling in booths that their life in this world was also temporary. ఇశ్రాయేలీలు కూడా వారి యొక్క దినములలో ఇటువంటి శాలలలో వారు పర్ణశాలలో నివసించు నిమిత్తమై వారు చెప్పబడినారు. ఎందుకనగా వారి యొక్క జీవితం ఇక భూమి మీద శాశ్వతం కాదని చెప్పుటకు. All those who have own houses, నాకు సొంత ఇల్లు ఉందని చెప్పేవారు. you may have testified in your dedication, thank God, God has given me my own house now. మీరు మీ యొక్క ఇండ్లు కట్టుకొని ఇంటి ప్రతిష్టారాధనలో సాక్ష్యం చెప్తారు, దేవునికి స్తోత్రం, దేవుడు నాకు సొంత ఇల్లు ఇచ్చాడు. So many years I was living in a rented house. ఎన్నో సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండేవాడిని. At last God has given me a permanent house. చివరిగా ఒక స్థిరమైన గృహాన్ని ఇచ్చినాడు. Please listen, you have no permanent house in this world. దయచేసి వినండి,
మీ యొక్క ఇంటి మీ యొక్క భూమి మీద మీకు స్థిరమైన గృహము లేదు. Your own house is also temporary house. మీ యొక్క సొంత ఇల్లే మీకు అస్థిరమైనది, తాత్కాలికమైన గృహం. Don't forget eternity, and don't let your new house and your permanent house and your own house make you forget another house, the permanent house that's really going to come. మీ యొక్క నిత్యమును గురించి మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి మీకు సొంత ఇల్లు స్థిరమైన గృహము, ఇక భూమి మీద మీకు ఒక అందమైన గృహం అన్నది మీరు అతి త్వరలో పొందుకొనబోతున్నటువంటి ఆ యొక్క నిత్యమైనది, మనోహరమైనటువంటి ఆ యొక్క గృహమును మీ నుండి దూరం చేసే విధంగా మార్చుకోవద్దు. This 7 days of the Feast of Booths or Feast of Tabernacles are a type of this 1,000-year reign that is going to come after the Antichrist is gotten rid of. ఇక పర్ణశాలల పండుగ అంత్యక్రీస్తు పరిపాలన ముగించిన తర్వాత యేసు మూలముగా ఇక భూమి మీద చేయబడబోచున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలనకు ఒక ఛాయగా ఉన్నది. The reasons are it follows the days of affliction. The days of affliction typify the tribulation period. After that comes the day of atonement. In the same way, after the tribulation period comes the millennial reign. దీనికి కారణము ఏమిటనగా ఈ యొక్క పర్ణశాలకు పండుగ ముందుగానే వారు తమను తాము దుఃఖపరుచుకున్నటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ జరిగినది. అదే రీతిగా ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు ముందుగా వారు శ్రమల కాలము గుండా దాటి వచ్చినటువంటి అనుభవం చూపుచున్నది. Secondly, from the first month till the 7th month, they were so occupied with reaping and harvesting and sacrificing, pilgrimages in the 7 feasts. Now at last they can rest in booths. It shows the millennial rest. మొదటి నెల మొదలుకొని 7వ నెల వరకు వారైతే బలులు అర్పించుటలోను, కోత కోయుటలోను, అర్పణలు అర్పించటలోను, వారైతే వారు యెరూషలేముకు యాత్రలుగా వెళ్ళటలోను, ఇట్టి పలు కార్యములో వారు చాలా తీరిక లేని వారిగా ఉండిరి. ఇప్పుడైతే ఈ యొక్క 7వ నెలలో ఇక పండుగ మూలముగా వారు విశ్రాంతి పొందబోయేటటువంటి ఒక పండుగ. Thirdly, in Leviticus 23:40, it is written that for those 7 days, they should not just sit in the booths and eat and sleep. They have to rejoice before the Lord. ఆ యొక్క 40వ వాక్యం 23:40లో చదువుచున్నాం. ఆ యొక్క పండుగ సమయంలో వారు ఆ యొక్క పర్ణశాలలో కూర్చొని ఏదో నిద్రపోవడం కాదు కానీ, వారు ఏదో వండుకొని తినడం కాదు కానీ, వారు ఆ యొక్క పర్ణశాలలో కూర్చొని వారు సంతోషించాలి. Just like that, in the 1,000-year reign, Jesus is going to be physically present in this world, and 1,000 years his saints are going to rejoice before him and all those who dwell on earth. అదే రీతిగా 1000 ఏళ్ల పరిపాలన సమయంలో కూడా శరీరానుసారముగా లేకపోతే భౌతికముగా ప్రభువైన యేసుక్రీస్తు ఇక శరీరంతో ఇక భూమి మీద నివసించును. ఆయన పరిశుద్ధులను వారు 1000 ఏండ్లు ఇక భూమి మీద ఏలుబడి చేయువారై ఉన్నారు. Fourthly, 4వదిగా after 7 days, they will all return back to their permanent houses. 7 దినముల తర్వాత వారందరూ తమకు సొంత గృహాలకు తిరిగి In వెళ్ళిపోవాలి. the same way, after the millennial reign, we are all going to leave this earth permanently. This earth will pass away. We are going to our permanent residence in heaven. అదే రీతిగా 1000 ఏండ్ల పరిపాలన ముగించబడిన తర్వాత నిత్యము ఉన్నటువంటి మన యొక్క సొంత గృహాలకు మనం అందరము వెళ్ళబోతున్నాం. ఇక భూమి మీద మనం ఉండబోవట్లేదు. ఇక భూమి అదంతా గతించిపోతున్నది. For these 4 reasons, this last feast, the Feast of Tabernacles, is a shadow of the millennial reign. ఇందు నిమిత్తముగానే ఇట్టి కారణముల చేతనే ఈ యొక్క పర్ణశాలల పండుగ అనేది, చివరి పండుగ అనేది 1000 ఏండ్ల పరిపాలనకు ఛాయగా ఉన్నది. And this is fulfilled in Jesus when Jesus returns again to rule this earth for 1,000 years. ఇది క్రీస్తులో కూడా ఆయన యేసుక్రీస్తు ఇక భూమిని 1000 ఏండ్లు పరిపాలన చేయ నిమిత్తమై ఆయన దిగి వచ్చుచున్నప్పుడు సంభవించబోచున్న ఆయనలో నెరవేర్చబడిన కార్యం. Now I just want to say one thing and then move to the most exciting part of this subject. ఈ యొక్క కొన్ని కార్యములు అంతకు ముందుగా కొద్ది కార్యములు మీకు చెప్పబోచున్నాను. అటు తర్వాత ఈ యొక్క అంశములో అత్యంత ఆసక్తికరమైన ఒక భాగంకు నేను వెళ్ళబోచున్నాను. If you turn to Zechariah chapter 14 and read from verses 16 to 18, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 16 మొదలుకొని 18 వరకు చదువుచున్నప్పుడు you will read a prophecy there about the Feast of Tabernacles, that is the 7th feast, being celebrated in the millennium, in the 1,000-year reign. అక్కడ ఒక ప్రవచన వాక్యం చదువుచున్నాము. ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో పర్ణశాలల పండుగ ఆచరింపబడును చెప్పుచున్నటి ప్రవచన వాక్యం. So it's like a Feast of Tabernacles inside the Feast of Tabernacles. ఈ యొక్క ఇది ఏ విధంగా ఉన్నదంటే
పర్ణశాలల పండుగలో ఒక పర్ణశాల పండుగ. Okay, now we are going to move to the last part of this subject, and for me it's the most exciting part of this subject. ఈ యొక్క అంశములో ఒక చివరి అత్యంత ఆసక్తికరమైనది, అది నాకు కూడా మీకు ఆసక్తికరమైన ఒక భాగం వెళ్ళబోచున్నాం. Although there were 7 days in this feast, ఈ యొక్క పండుగలో 7 దినములు ఉన్నప్పటికీ if you read the Bible, there is an 8th day, a second part to this feast. ఈ యొక్క పండుగకు 8వ దినమైనటువంటి ఈ యొక్క పండుగ యొక్క రెండవ భాగము కూడా ఉన్నది. If you read from Leviticus chapter 23 and read about this feast, లేవి కాండము 23వ అధ్యాయములో ఈ పండుగను గురించి చదువుచున్నప్పుడు it is written that there is an 8th day when you should also celebrate this feast. 8వ దినము కూడా ఈ యొక్క పండుగను ఆచరింపవలెనని చెప్పబడుచున్నది. So when the feast is over, the next day is the 8th day. They have a special celebration on that day. ఈ యొక్క పండుగ 7 దినములు జరుగుచున్నది. 7 దినములు ముగింపబడిన తరువాత దినమందు ఒక ప్రత్యేకమైన ఒక పండుగ జరుగును. Read Leviticus 23:39, you will see it there. 23:39 నందు మనం చదవచ్చును. The 15th day of the 7th month is the Feast of Tabernacles. 7వ నెల 15వ దినమందు ఈ యొక్క పర్ణశాల పండుగ. The first day is a Sabbath and the 8th day is a Sabbath. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినం. So the 8th day was very, very important because after that there is no more feast for the rest of the year. ఆ యొక్క 8వ దినం అనేది వారికి చాలా చాలా ముఖ్యమైన దినము. అది వారికి విశ్రాంతి దినము. అటు తర్వాత ఆ యొక్క సంవత్సరం అంతా వారికి పండుగలే ఉండవు. That was the last day, that was the climax of the year in feast celebration. After that, for the rest of the year, remaining 4 months, they would be at home living their normal lives. పండుగలు ఆచరించు ఆ యొక్క విధానములో ఆ యొక్క సంవత్సరములో అది ఒక సమాప్తమగు దినముగా ఉన్నది. అటు తర్వాత ఇక పండుగ ఇక మిగిలిన నెలలలో ఎటువంటి పండుగలు వారు ఆచరించరు. Now I'm going to speak about this 8th day, the special day. ఈ యొక్క 8వ ప్రత్యేక దినమును గురించి కొద్దిగా మాట్లాడగోరుచున్నాను. What I'm going to tell you is not in the Bible, but it is in the Bible. ఈ యొక్క 8వ దినమును గురించి బైబిల్లో లేదు, కానీ బైబిల్లో ఉంది. You're going to see what it means. దానికి అర్థం ఏమిటో మీరు చూడబోతున్నారు. In Jewish tradition, యూదుల ఆచారంలో on this 8th day, they had a special ceremony called the water libation ceremony. That means water pouring ceremony. ఆ యొక్క 8వ దినమందు ఆ యొక్క ప్రత్యేకమైన దినమందు నీటిని పోయిటో ఇక నీళ్లను కుమ్మరించే ఒక ఉత్సవము కలదు. So the priests will go to the pool of Siloam. యాజకులైన వారు సిలోయాము కోనేరుకు వెలుదురు, కొలనుకు వెలుదురు. And they will take a jug with them. వారితో ఒక జగ్గు వంటి ఒక పాత్రను తీసుకెళ్ళి And they will gather that water from the pool of Siloam. సిలోయాము కోనేరు నుండి వారి ఆ యొక్క జగ్గులో నీళ్లు తీసుకొని walk back to the temple in Jerusalem. యెరూషలేమున దేవాలయముకు వెళ్ళి And climb up the altar. ఆ యొక్క బలిపీఠం మీద ఎక్కి And while they are walking back from Jerusalem, from the pool of Siloam to the temple, it's like a procession. Thousands of Jews with dancing and music and singing will be following that jug with the priest holding the jug. ఆ యొక్క యాజకుడు ఆ యొక్క సిలోయాము కోనేరులో నుండి ఆ యొక్క నీళ్లను జగ్గులో తీసుకొని ఆ యొక్క కోనేటిలో నుండి దేవాలయముకు వచ్చుచున్నటువంటి ఆ యొక్క మధ్య ప్రయాణం అనేది ఒక భయంకరమైన ఒక ఊరేగింపుగా వేవేల మంది ఇశ్రాయేలీలు ఆ యొక్క జగ్గుతో ఆ యొక్క పాత్రలో నీళ్లు పట్టుకున్నటువంటి ఆ యొక్క యాజకుని యొక్క వెంట ఒక ఊరేగింపుగా బయలుదేరుదు. And as they walk down those streets towards the temple in Jerusalem, from the houses, from the terraces, women will be watching and men will be walking and singing and dancing. ఆ యొక్క కలశమును వారు ఆ యొక్క యాజకుడు పట్టుకొని ఆ యొక్క నీళ్లు తీసుకొని వచ్చుచుండగా ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి జనులందరూ స్త్రీలు వారు మేడల మీద చూస్తూ ఉందరు. మగవారైతే వారు యాజకునితో పాటు కలిసి ఆ సంతోషముతోను ఆనంద నటనముతోను వారు యాజకునితో పాటు బయలుదేరుదురు. In those days when they reached Jerusalem, that area, the temple area, will be fully lit with bright fires, but today it's filled with lights. ఈ యొక్క ఆ యొక్క దినమందు ఆ యొక్క యాజకుడు యెరూషలేముకు చేరగానే ఆ యొక్క దినముల్లో వారైతే భయంకరమైన అగ్నిని రాజబెట్టుదురు. కానీ ఈ దినములో అయితే అది వారు ఆ యొక్క దీపములు వెలిగించుచున్నారు. This is the 6th picture in the chart. ఈ యొక్క చార్టులో అది 6వ చిత్రంగా కనబడుచున్నది. You can see the trumpets being blown, the whole place being lit up, people gathered together while the priest climbs up on the altar and he takes the jug and empties the jug on the altar.
6వ చిత్రమును జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఆ యొక్క ప్రాంతమంతయు దీపములతో నిండి ఉన్నది. అక్కడ కూడిన వారు బూరలు ఊదుచున్నారు, జనులందరూ సమకూడినారు. ఆ యొక్క యాజకుడైతే బలిపీఠం మీద మేడ వలె ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం మీద ఎక్కి ఆ యొక్క కలశంతో కనపడుచున్నాడు. This happened every year. ప్రతి సంవత్సరము ఇది సంభవించును. Now listen carefully. జాగ్రత్తగా గమనండి. This is the climax. ఇది సమాప్తమగు సమయం. One particular year, ఒక గుర్తింపబడిన ఒక సంవత్సరమందు when this feast was being celebrated, the last 8th day, ఈ యొక్క పర్ణశాల పండుగ ఆచరింపబడుచున్నటువంటి చివరి దినమైన 8వ దినము జరుగుచున్నప్పుడు Jesus came to the temple. యేసు దేవాలయముకు వచ్చెను. Read John chapter 7 యోహాను సువార్త 7వ అధ్యాయం and read verse 2. 2వ వాక్యం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక Now the Jews' feast of tabernacles was at hand. See, this is the 7th feast, the last feast. The Jews, the tabernacle feast is coming near. ఆ యొక్క 7వ పండుగ చివరి పండుగ యూదుల యొక్క పర్ణశాలల పండుగ సమీపించుచుండగా చదువుచున్నాం. Everybody went to the temple to celebrate this feast. అందరూ ఈ యొక్క పండుగను ఆచరించిన నిమిత్తమై యెరూషలేముకు వెళ్ళిరి. Jesus also went. యేసు కూడా వెళ్ళెను. Read verse 14. 14వ వాక్యం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. Now about the midst of the feast, Jesus went up into the temple and taught. This is the middle of the 7 days, in the midst of the feast, in the middle, 3rd day or 4th day. Jesus is going, everybody celebrating the Feast of Booths, and people are getting ready for the final day. Jesus is going and teaching. సగము పండుగ అయినప్పుడు చదువుచున్నాం. ఒకవేళ అది 4వ దినము, 3వ దినము, 4వ దినముగా ఉండవచ్చును. ఆ యొక్క దినమందు మిగిలిన వారందరూ పర్ణశాల పండుగ ఆచరించుచుండగా ప్రభు అయిన యేసు ఆయన దేవాలయముకు వెళ్ళి బోధించుచుండెను. Now, read verse 37. 37వ వాక్యం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున Enough, యేసు నిలిచి In the last day, that great day of the feast, Now, Jesus, I told you of the 8th day, that is the last day. We always use this verse, the great day of the feast, the last day. Even Pastor used it just now. This is that day, the 8th day of that feast. 37వ వాక్యంలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఆత్మ నింపుదల సమయంలో కూడా పాస్టర్ గారు చెప్పినారు చివరి దినమని, అంత్యదినమని. కాబట్టి ఈ యొక్క పండుగలో ఈ యొక్క 8వ దినమన్నది విశేషమైన మహాదినము. Now, in this particular year, Jesus is also attending this feast. ఈ గుర్తింపబడిన ఈ సంవత్సరములో కూడా యేసు ఆ యొక్క పండుగలో పాలు పొందెను. Now, they had a tradition like this. వారికి ఒక ఆచారం కలదు. They would read when this libation ceremony, water pouring ceremony was taking place, there was a scripture reading that took place. ఆ యొక్క నీళ్లు కుమ్మరింపబడుచున్నటువంటి ప్రోక్షింపబడుచున్నటువంటి ఆ యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు వారు వేద గ్రంథమును చదువుచున్నటువంటి ఒక అలవాటు కలదు. Now, I told you how they are walking in a procession. వారు ఏ రీతిగా ఒక ఊరేగింపుగా వస్తున్నారో మీకు చెప్పినాను. And I told you that they read the scriptures while the priest pours the water. ఆ యొక్క యాజకుడు నీళ్లను కుమ్మరించుచుండగా, నీళ్లు పోయిచుండగా వారు ఏ రీతిగా ఇక ఉత్సవం చేయొచ్చు వేదం చదువుచున్నారని. Don't read now, but you can read this in Nehemiah chapter 8. నెహెమియా 8వ అధ్యాయంలో దీని గురించి మీరు చదువుకొనవచ్చును. But the scripture portion that is read every year is Isaiah chapter 12. ప్రతి సంవత్సరము చదవబడుచున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయం. In Isaiah chapter 12, they will read every year during this water libation ceremony on the last day, the 8th day, the great day of the feast. ఆ యొక్క పర్ణశాలల పండుగ యొక్క చివరి దినమైనటువంటి ఆ యొక్క 8వ దినము మహాదినమందు ఆ యొక్క నీటి ప్రోక్షణ యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు వారు ఇక వాక్య భాగమును చదువుదురు. This is Jewish tradition. ఇది యూదుల ఆచారం. Without just as a habit, sometimes we do things as a habit, isn't it? So like a habit, every year they do this. వారు ఒక అలవాటు ప్రకారంగా మనం కూడా కొన్ని కార్యాలు అలవాటు ప్రకారంగా చేస్తాం కదా, ఆ రీతిగానే వారు కూడా ఒక అలవాటు ప్రకారంగా చేసి ఉండిరి. Today we will read not the whole of Isaiah 12, read just verses 2 and 3. ఆ యొక్క అధ్యాయంతో చదవబోట్లేదు, 2-3 వాక్యాలు చదవబోతున్నాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఈలాగున అందురు. behold, God is my salvation. I will trust and not be afraid,
For the Lord Jehovah is my strength and my song. He also is become my salvation. Therefore with joy shall ye draw water out of the wells of salvation. Can anyone tell me what is the Hebrew name of Jesus, the pronunciation of the Jesus? యేసు యొక్క హిబ్రూ పదంలోని ఆయన యొక్క పేరు యొక్క ఆ యొక్క ఉచ్చరింపు ఏ రీతిగా ఉంటుంది? It's Yeshua. అది యెషూవా. Yeshua is the Hebrew name for Jesus. యెషూవా అన్నది యేసు అను నామముకు హెబ్రూ పదము. That's the actual name of Jesus, and in English it became Jesus, and in every language it has its own pronunciation. ఆ యొక్క హెబ్రూ భాషలో ఆ యొక్క పేరునకు అసలైన ఉచ్చరింపు యెషూవా, అటు తర్వాత ఇంగ్లీష్లో జీసస్ అని ప్రతి భాషలోనూ వారికి అనుగుణంగా మార్చబడినది. Now come back to Isaiah 12. యెషయా 12వ అధ్యాయానికి వద్దాం. 3 times the word salvation is mentioned there in 2 and 3. 2-3 వాక్యములలో 3 సందర్భములలో అక్కడ రక్షణ అని చెప్పబడినది. You know what is the Hebrew word for salvation? రక్షణ అన్నట్టు హెబ్రూ పదం ఏమి తెలుసా? Yeshua. యెషూవా. Now I'm going to read those verses 2 and 3, replacing salvation with Yeshua, the name of Jesus. ఆ యొక్క 2-3 వాక్యములను ఆ యొక్క రక్షణను మాటను తీసివేసి యెషూవా అనే మాటను ఉపయోగిస్తూ నేను చదవబోతున్నాను. Behold, God is my Yeshua. ఇదిగో దేవుడు నా యొక్క యెషూవా. The end of the verse. He is also become my Yeshua. ఆయనే నాకు యెషూవా. Therefore with joy shall ye draw water out of the wells of Yeshua. కావున మీరు ఆనందపడి యెషూవా బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. Now listen. జాగ్రత్తగా వినండి. As a priest is reading this Isaiah 12, remember they are reading it in Hebrew, just like I read. They will draw water out of Yeshua. God is my Yeshua. While that priest is reading that, the true Yeshua, Jesus Christ, enters into the temple and he is saying something. ఆ యొక్క యాజకుడు ఆ యొక్క యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఏ రీతిగా నేను ఇప్పుడు మీకు చదివి వినిపించినానో అదే రీతిగా ఆ సందర్భంలో యాజకుడు ఆ యొక్క యెషూవా అని చెప్పి ఆ యొక్క సందర్భంలో నేను చదివిన విధంగా చదువుతూ ఉన్నప్పుడు నిజమైనటువంటి యెషూవా ఆ యొక్క సందర్భంలో అక్కడికి వచ్చి తాను ఏదో చెప్పి ఉన్నాడు. What did he say? ఆయన ఏం చెప్పి ఉన్నాడు? Now read John chapter 7 and verse 38. యోహాను సువార్త 7:37 ఇప్పుడు చదువుకుందాం. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. No, I just said 37. Verse 37. In the last day, that great day of the feast, Jesus stood and cried, saying, If any man thirst, let him come unto me and drink. See, while the priest is reading Isaiah 12 about Yeshua, about the well of living water, Jesus is saying the true living water, the well of salvation, is now saying, is anybody thirsty here? It's written here, he cried, he shouted with a loud voice. Is anyone thirsty here? I am the true well of salvation. That man is reading Isaiah chapter 12 about a well of salvation. I am that. Let him come to me and drink. ఆ యొక్క యాజకుడు ఆ యొక్క 12వ అధ్యాయంలోనే 2-3 వాక్యములు చదువుచు ఆ యొక్క జీవజల బావులను గూర్చి యెషూవాను గూర్చి ఆయన చెప్పుచూ ఉండగా నిజమైన యెషూవా ఆ యొక్క దినములో ఆ యొక్క జనాంగం మధ్య నిలబడి అక్కడ బిగ్గరగానే చెప్పబడినది ఆయన చెప్పుచున్నాడు. ఆ యొక్క యాజకుడు చదువుచున్నాడే ఆ యొక్క యెషూవా జీవజల బావులను చదువుచున్నాడే, ఆనందకరమైన బావులను చదువుచున్నాడే, నేనే ఆ యొక్క జీవజల బావిగా కనపడుచున్నాను. దప్పికొన్న వాడు ఎవడైనా ఉన్నప్పటికీ వాడు నా యుద్ధకు వచ్చి ఈ యొక్క యెషూవా యుద్ధకు వచ్చి నీకు దప్పిక తీర్చుకొనమని చెప్పుచున్నాడు. If you drink of any water in this world, you will thirst again. ఈ యొక్క లోకములోని ఏ జలముని మీరు తాగినప్పటికీ మీరు తిరిగి దప్పికొందురు. But I am a fountain of living water. నేనైతే జీవజల ఊటను. If any man comes to me and drinks, నా యుద్ధకు వచ్చి ఎవడైనా ఈ జలములు తాగినట్లయితే not only will his thirst be quenched, వాని యొక్క దప్పిక తీరుట మాత్రమే కాక out of him will flow a fountain of living water. వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. Now do you know, John 7:39 says, he that believeth on me, as the scripture has said, out of his belly shall flow rivers of living water.
Now you don't know, do you know where the scripture is saying? It's Isaiah 12. యోహాను 7వ అధ్యాయము 37-38 వాక్యం చదువుతున్న ప్రకారముగా నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపు నుండి జీవజలములు పారులు బిగ్గరగా చెప్పినాడే. ఆ యొక్క లేఖన భాగం అన్నది పాత నిబంధనలు ఎక్కడ ఉన్నది ఇప్పుడు మన తేటగా బయలుపడినది కదా. This libation ceremony, this water pouring ceremony was such a joyous, happy event for the Israelites, the last day of the feast. ఆ యొక్క పర్ణశాలల పండుగ యొక్క 8వ దినము ముఖ్య దినమైనటువంటి ఆ యొక్క దినమందు ఆ యొక్క నీటి ప్రోక్షణ ఉత్సవం అన్నది ఇశ్రాయేలీయులకు యూదులను వారికి మిక్కిలి ఉల్లాసకరమైన ఉత్సవకరమైన సమయం. In fact, in one of the ancient Jewish books it is written, he who has not seen the water pouring ceremony has never seen true joy in his life. ఒక పురాతన యూదుల యొక్క ఆచార గ్రంథంలో చెప్పబడిన ఒక మాట ఏమిటన్నట్లయితే ఈ యొక్క నీటి ప్రోక్షణ ఉత్సవమును చూడని ఒక వ్యక్తి తన జీవితంలో అసలైన సంతోషాన్ని అంతవరకు చూడలేదని అర్థం. Just imagine the joy and the sorrow in that water libation ceremony. ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క నీటి ప్రోక్షణ ఉత్సవం యొక్క సందర్భంలో సంతోషము దుఃఖము ఏ రీతిగా కలిసినదో చూడండి. In Jewish tradition, the priest is pouring water from the jug, and women from the rooftops, and men all over with dancing and singing and shouting and reading of the scriptures are celebrating the true well of salvation. Yeshua comes and shouts, I am the fulfillment of all this. I am the true water of life. And everyone is looking at that ceremony and no one's listening to him. ఆ యొక్క అక్షరానుసారమైనటువంటి ఆ యొక్క నీటి ప్రోక్షణ సందర్భంలో ఆ యొక్క గుర్తింపబడిన సంవత్సరం మందు యాజకుడైన వాడు ఆ యొక్క నీటిని కుమ్మరి ప్రోక్షించుతూ ఉండగా మేడల మీద నుండి స్త్రీలు ఉత్సవంతో చూస్తూ ఉండగా ఆ యొక్క యాజకుని చుట్టూ అనేక మంది మగవారు వారితో ఉత్సవముతో వారు ఆనంద నటనం చేయించు ఉండగా వేద వాక్య భాగములు చదువుబడుచు ఉండగా ఆ యొక్క అదే సమయంలో నిజమైనటువంటి జీవజలమైన యేసుక్రీస్తు బిగ్గరగా నేనే యొక్క జీవజలములు నా యుద్ధకు రండి నేను దప్పిక తీర్చుదని చెప్పుచూ ఉండగా ఆ యొక్క సమయంలో ఎవ్వరు ఆయన యొక్క మాటను లెక్క పెట్టలేదన్నది దుఃఖకరమైన కార్యం. They are rejoicing in something literal. ఏదో ఒక అక్షరానుసారమైన కార్యములో వారు సంతోషముగా But in another corner in the same temple Jesus is screaming, he that is thirsty, come to me. That water you drink, you will be thirsty again. Don't look at that. I am the fulfillment of this. Come to me and drink. కానీ ఆ యొక్క దేవాలయంలోని ఒక మూలలో నిజమైనటువంటి జలములుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు బిగ్గరగా ఆ యొక్క జలములు తాగినట్లయితే మీరు తిరిగి దప్పికొందురు, నా యొద్దకు రండి, మీరు ఎన్నడను దప్పికొననటువంటి జీవజలమును మీకు ఇచ్చుదునని చెప్పగా ఎవ్వరూ ఆయన యొక్క స్వరమును పట్టించుకోనే లేదు. If you come to me and drink, నా యొద్దకు వచ్చి పానం చేసినట్లయితే, as the scripture Isaiah 12 says, లేఖనము చెప్పినట్లు యెషయా 12:2-3 చెప్పిన ప్రకారం, not only will you drink, out of your belly will flow rivers of living water. మీరు త్రాగుట మాత్రమే కాక మీ యొక్క కడుపులో నుండి కూడా జీవజల నదులు పారును. What did Jesus mean when he said that? యేసు ఆ మాట చెప్పగా దాని అర్థం ఏమి? Read the next verse. తర్వాత వాక్యం, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక Enough. Genesis 7:39. యోహాను 7:39. So he was speaking about the Holy Spirit there. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుచున్నాడు. The Holy Spirit, when he is poured out, this verse is going to be fulfilled. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడినప్పుడు ఈ యొక్క వాక్యము నెరవేరును. Listen now. జాగ్రత్తగా విందాం. Jesus went that day to this temple and shouted on the top of his voice, trying to say, you are doing something, just a shadow. I am fulfilling it. They didn't listen. But today, you and I have got the Holy Spirit, the fulfillment of the libation ceremony. ఆ యొక్క దినమందు అక్షరానుసారముగా యూదులను వారు ఆ యొక్క నీటి ప్రోక్షణ ఉత్సవమును వారు ఆచరించుచున్నప్పుడు ఏదో ఒక మూలలో ఒక ఎత్తైన స్థలములో ఆయన నిలబడి తానే నిజమైన జలములను తన యుద్ధకు రమ్మని చెప్పుచున్నప్పుడు ఆయన యొక్క స్వరమును ఆ సమయంలో ఎవరును లెక్క చేయని స్థితిలో కనబడుచున్నప్పుడు ఈ దినములో అయితే మనమైతే పరిశుద్ధాత్మిక అభిషేకమును పొంది ఉన్నాం. మనము ఆ యొక్క అసలు సిసలైన నీటి ప్రోక్షణ ఉత్సవం మనము ఆనందించుచున్నాం. The Jewish writings say
that he who has not seen the water pouring ceremony has not tasted true joy in his life. But now we who have drunk of the river of living water, we can tell those Jews who think that is the greatest joy. He who has not received the Holy Spirit has not seen true joy in his life. పురాతన యూదుల రచయిత చెప్పిన ప్రకారముగా ఆ యొక్క నీటి ప్రోక్షణ ఉత్సవమును చూడనేటువంటి వాడు తన జీవితములో సరియైన అసలైనటువంటి సంతోషమును ఆనందమును పొందలేదని చెప్పుచున్నాడు. కానీ పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందినటువంటి మనమైతే అసలైనటువంటి యూదులము, ఆత్మీయమైన యూదులమైన మనము ఆ యూదులతో చెప్పుచున్నాము, మీరు కాదు మేమే అసలు సిసలైనటువంటి ఆనంద సంతోష ఉత్సవం చేయవారని చెప్పుచున్నాము. All those who have received the Holy Spirit, who have drunk that river of living water, out of whose belly rivers of living water are flowing. Put up your hand. పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందిన వారు, జీవ జల నదులు తాగిన వారు, ఎవరి కడుపులో నుండి జీవ జల నదులు పారుచున్నవో అటువంటి వారు మీ చేతులు పైకెత్తండి. That's all. అంతేనా? Not enough. చాలదు. It should be louder than the water libation ceremony. ఆ యొక్క నీటి ప్రోక్షణ ఉత్సవం స్వరము కంటే అధికంగా ఉండాలి. This is the biggest joy in the world. ఈ లోకములో ఇదే అధికమైన సంతోషం. There is no greater joy than this joy. ఈ సంతోషము కంటే వేరే సంతోషం లేదు. We have righteousness and peace and joy in the Holy Ghost. మనము నీతి సమాధానము పరిశుద్ధాత్మైన సంతోషం పొందుచున్నాం. I will give you a joy that no man can take away from you. మనుషుడు మీ యొద్ద తీసివేయలేని సంతోషం నేను మీకు ఇచ్చుదును. Ask and receive that your joy may be full. అడిగి పొందుకొని మీకు సంతోషమును సంపూర్ణం చేసుకొనుడి. Some are already speaking in tongues. ఇప్పుడే కొంతమంది అన్య భాషలు మాట్లాడుతున్నారు. Anointed child of God, what are you doing with the Holy Spirit? అభిషేకం పొందిన దేవుని బిడ్డ, నీవు పొందిన అభిషేకంతో నీవు ఏం చేయుచున్నావు? You are speaking in tongues, but where is the joy of the Holy Ghost? అన్య భాషలు మాట్లాడుచున్నామే, పరిశుద్ధాత్మలో ఆనందము నీలో ఉన్నదా? This is the last day, the great day of the feast, of our feast. మన యొక్క పండుగ యొక్క చివరి దినం, మహాదినముకు వచ్చి ఉన్నాం. How many of you want rivers of living water to come out of you? మీలో నుండి ఎంతమంది జీవజల నదులు బయటికి పారవాలని కోరుచున్నారు? That Jesus who stood in that temple and shouted is standing today and shouting, if any one of you here is thirsty, let him come unto me and drink. అక్షరానుసారమైన ఆ యొక్క దినమందు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క ఉత్సవ సమయంలో ఆయన నిలబడి తప్పికొనిన వాడు నా యొద్దకు రానిమ్ము, వాని కడుపులో జీవజలం పాలు చెప్పినాడే, అదే యేసు ఇప్పుడు నిలబడి తప్పికొనిన వాడు నా యొద్దకు రానిమ్మని చెప్పుచున్నాడు. How many of you want that water? ఎంతమందికి ఆ యొక్క జలములు కావాలి? That real water. నిజమైన జలములు, That eternal water. నిత్య జలములు, That water that comes from Jesus, the well of life. జీవాధారమైనటువంటి యేసులో నుండి ఉప్పుకొచ్చిన జలములు. If you say, I want to drink that water, stand up. నేను ఆ యొక్క జలములు తాగాలని ఎవరైతే హృదయపూర్వకంగా కోరుచున్నారో వారు మాత్రం లేచి నిలబడండి. In this last day, the great day of the feast, Jesus is in our midst and he is also shouting, if anyone is thirsty, come to me and drink. That day 2000 years ago, nobody listened to him. They were all doing something else. But today there are 2000 and more people standing up saying, Jesus, I want this water, I want to drink it. ఆ యొక్క దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలో నిలబడి వారిని అక్షరానుసారంగా పిలిచినప్పుడు వారు ఎవ్వరూ ఆయన యొక్క స్వరమును పట్టించుకోలేదు. కానీ ఈ పండుగల యొక్క చివరి దినమైన మహాదినమందు ప్రభువైన యేసుక్రీస్తు మధ్యలో ఆయన లేచిన వాడిగా జీవజలం నాయకుడై దప్పికొనిన వాడు నా యొద్దకు వచ్చి ఎటువంటి రొక్కలు చెలించకయే పానము చేయడం చెప్పుచున్నాడు. Close your eyes. కన్నులు మూద్దామా? A big well is in this place. ఇక్కడ ఒక గొప్ప బావి కనబడుచున్నది. The name of that fountain, the name of that well is Jesus. ఆ యొక్క బావి యొక్క పేరు యేసు. The name of that well is Yeshua. ఆ యొక్క బావి యొక్క పేరు యెషూవా. Yeshua is opening his arms wide and saying, if any of you want to drink, come. I'm welcoming you. Come and drink as much as you want. యెషూవా మన మధ్యలో నిలబడి తన యొక్క చేతులను బారులా చాపి నా యొక్క జీవజలములు కలవు పొందుకొనగోచున్నాడు. రండి వాటిని పానం చేయడం చెప్పుచున్నాడు. This is a joy that you cannot find anywhere on this planet. ఈ భూగ్రహము మీద ఇట్టి సంతోష ఆనందము మీరెక్కడ కనుగొనరు. Some are already started drinking కొంతమంది ఇప్పటికే తాగుటకు ప్రారంభించురి. the water of salvation, రక్షణ జలములు, the water of healing, స్వస్థత జలములు, the water of the love of Jesus. యేసు యొక్క ప్రేమనే జలములు. Some are drinking, all of you drink.
కొందరు తాగుటకు ప్రారంభించుడి, అందరూ తాగుటకు ప్రారంభించుడి. Take the jug from your heart and dip it in the well and drink. మీ హృదయం అనే కలశమును తీసుకొని ఆ యొక్క జలములను పానం చేసుడి. Ya rabaha santu rabaha sitalaba shama yatalau shama kabadia samahalaba riau shaba kalamaria today. 2000 years ago nobody listened to Jesus. 2000 సంవత్సరములకు ముందుగా యేసు యొక్క మాటలు ఎవ్వరూ లెక్క చేయలేదు. But today more than 2000 people are standing up listening to Jesus. కానీ ఇప్పుడైతే దాదాపు 2000కు పైగా జనులు ఆ యొక్క స్వరమును వినుటకు సిద్ధముగా ఉన్నారు. You know how happy Jesus is. మీ ఇట్టి సందర్భంలో యేసు ఎంత సంతోషముగా ఉన్నాడో తెలుసా? Those days people were dancing and singing. Today Jesus is dancing and singing in our midst. ఆ దినములలో జనులు ఆనందనటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మిమ్మును చూసి యేసు ఆనందనటం చేయుచున్నాడు. I have found my bride. నా పెండ్లి కుమార్తెను నేను కనుగొని ఉన్నాను. She is drinking from me. ఆమె నా యొద్ద నుండి పానం చేయుచున్నది. Oh church of God, drink of Jesus. దేవుని సంగమా యేసు యొద్ద నుండి పానము చేయుడి. The Holy Spirit is moving in our midst. పరిశుద్ధాత్ముడు సంచారం చేయుచున్నాడు. If you believe, మీరు విశ్వసించినట్లయితే not only will you drink, మీరు తాగుట మాత్రమే కాక out of your belly, out of your heart is going to flow rivers of living water. మీ హృదయములో నుండి, మీ కడుపులో నుండి జీవజల నదులు పారును. The anointing that is coming down now ఇప్పుడు దిగుచున్న అభిషేకము is going to flow into your house. మీ ఇంటిలోనికి వెళ్ళును. Someone who is sick in that house is going to be healed in Jesus' name. మీ ఇంటిలో బాగులేని వారు ఎవరైనా ఉన్నప్పటికీ యేసు నామములో వారు స్వస్థత పొందుచున్నారు. Someone who is against the truth is going to be saved in Jesus' name. సత్యముకు విరోధముగా ఉన్న మీ ఇంటిలోని వారు మీరు వెళ్ళుచుండగానే వారు మన మారుమనసు పొందుచున్నారు. As the anointing comes, అభిషేకం దిగుచుండగా out of your belly is going to flow rivers of living water into Machilipattanam. Many souls are going to come in future. మీ కడుపులో నుండి, హృదయములో నుండి జీవజలంతులు పారుచు మచిలీపట్నం వీధుల గుండా ప్రవహిస్తూ అనేక మంది రక్షణ పొందుచున్నారు. Get filled in the Spirit. ఆత్మలో నింపబడుడి. Drink the water. జలములు పానం చేయుడి.